My dear friends, my dear masters, and my dear gods. దివ్య స్వరూపులైన ఆత్మస్వరూపులైన ఆధ్యాత్మిక సహచరులందరికీ ఆత్మీయ ఆహ్వానం పలుకుతూ ఈరోజు మన ధ్యాన తరగతిలో మనం చక్రాల గురించి తెలుసుకునే నేపథ్యంలో ఈరోజు మణిపూరక చక్రం గురించి కొంత తెలుసుకుందాం. అయితే ఇక్కడ మనం క్రింది చక్రాల నుంచి పోకుండా పై చక్రాల నుంచి వస్తున్నాం. సహస్రార, ఆజ్ఞ, విశుద్ధ, అనాహత తర్వాత ఇప్పుడు మణిపూరక చక్రం. అంటే ఈ చక్రాల గురించి తెలుసుకోవడం క్రింది నుంచి ఊర్ధ్వ దిశగా వెళ్ళవచ్చు, ఊర్ధ్వం నుంచి నిమ్న దిశగా వెళ్ళవచ్చు. ఎందుకంటే ఆధ్యాత్మికతలో భగవద్గీతలో 15వ అధ్యాయంలో పురుషోత్తమ ప్రాప్తి యోగంలో శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడితో ఊర్ధ్వమూలం అధశాఖం అశ్వత్థం ప్రాహురవ్యయం అన్నారు. ఊర్ధ్వమూలం అంటే రూట్స్, వేర్లు పైన ఉండి శాఖలన్నీ, బ్రాంచెస్ అన్ని క్రింద ఉంటాయి. మనం ఏదైతే భూమాత భూమి నుంచి వేరు నుంచి ఆహారము, నీరు అన్ని గ్రహించి పెరుగుతుందో అది భౌతికత. ఊర్ధ్వమూలము మీ ఉపరితలము లోపల రూట్స్ ఉండి శాఖలన్నీ, బ్రాంచెస్ అన్ని, ఫలాలు, పుష్పాలు ఆ ఉపరితల లోకాల నుంచి వచ్చే చైతన్యము ద్వారా మనకు అందించబడుతుంది. కాబట్టి మనం ఊర్ధ్వము నుంచి అధముకు వెళ్ళినా, అధాలోకం నుంచి ఊర్ధ్వలోకానికి వెళ్ళినా దేర్ ఇస్ నో డిఫరెన్స్. ఇక మనకు అది మొట్టమొదల ఆజ్ఞా చక్రము, సహస్రార చక్రము, విశుద్ధ చక్రము గురించి తెలపడమైంది. కాబట్టి అదే వరుస నడుస్తుంది. ఈరోజు ఆధ్యాత్మిక చక్రాలు 4 చక్రాలు అయిపోయినాయి. కింద ఉన్నటువంటి భౌతిక జీవన యాత్రకు సంబంధించినటువంటి ఆ 3 చక్రాలలో మణిపూరక చక్రం అనేది చాలా 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 ప్రాధాన్యత వహిస్తుంది. ఎందుకంటే మణిపూరకము ఆ పేరులోనే ఉంది. మణి అంటే తేజస్సు, పూరకము అంటే నింపబడుతుంది. తేజస్సుతోని నింపబడే చక్రము అనేది ఒకటి. మణిపురము, మణి అంటే జ్యువెల్స్, జెమ్స్, మణులు, రత్నాలు, వజ్రాలు, వైఢూర్యాలు, ఇవన్నీ మణులు. ఆల్ ద జ్యువెలరీస్ కాల్డ్ మణులు. పురము అంటే ఇట్ ఈస్ ద సిటీ. సో ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ సిటీ ఆఫ్ జ్యువెల్స్. రత్న, మణి, ఖచ్చిత అన్ని వజ్ర వైఢూర్యాలు ఉండేటువంటి నగరము కాబట్టి అది మణిపురము అని కూడా వర్ణించబడ్డది. మరి ఎందుకు ఇంత ప్రాధాన్యత దీనికి అంటే అందరూ జీవరాశులందరూ, మన ప్రాణులందరూ, మొత్తము వ్యక్తులందరూ పుట్టుగా జన్మ తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా అందరూ ఈ నిమ్న 3 చక్రాల పరిధిలోనే ఉంటారు. ఎప్పుడైతే 4వ చక్రమైనటువంటి అనాహత చక్ర స్థితికి చేరుకుంటారో అక్కడ ఆధ్యాత్మికత స్థితి ప్రారంభమవుతుంది. కాబట్టి ఈ చక్రానికి అంత విలువ. ఎలాగా సృష్టి స్థితి లయాలని అనుకుంటామో ఇది పునర్జన్మ తర్వాత ఆధ్యాత్మికత, ఇందులో 2వ జన్మ. అది ఈ సృష్టి స్థితి లయకారకులైనటువంటి లీనమయ్యేది. లయము అంటే నాట్ లయము, దట్ ఈస్ నాట్ డిస్ట్రాయ్, ఇట్ ఈస్ లీనము, మర్జ్ అవ్వడము. కాబట్టి మన భౌతిక తత్వం అంతా ఆధ్యాత్మికతతో మర్జ్ చేసే యొక్క చక్రం ఇది. అంతేకాదు ఈ చక్రానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. వై? బికాజ్ ఇది ఎక్కడ ఉంటుంది, ఇది లొకేషన్. ఇప్పుడు మనం మొట్టమొదటిలో చెప్పుకున్నాం, ఏమని చెప్పుకున్నామంటే కొంత కొత్త వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి చక్రాలు, చక్ర వ్యవస్థ ఏమిటి అని ఇంతకుముందు పరిపరి విర్యాయాలు, పరిపరి విధాల ఎన్నోసార్లు చెప్పుకున్నాం. ఏంటి మన భౌతిక వాట్ ఎవర్ ద ఫిజికల్ బాడీ వీఆర్ హ్యావింగ్, మనకన్నిటికీ మన భౌతిక శరీరానికి ఉల్లిపాయకు, ఉల్లిగడ్డకు ఎలా పొరల వలె ఉంటాయో ఈ సూక్ష్మ శరీరాలు, ఏవైతే సటిల్ బాడీస్, ఏవైతే మనకు కనిపించని శరీరాలు మనకు కనపడే శరీరము చుట్టూ ఆవరింపబడి ప్రతి ఒక్క శరీరము ఒక నిర్దిష్టమైన కార్యక్రమము చేస్తూ మన భౌతిక శరీర జీవన యాత్రతో పాటు ఆధ్యాత్మిక ప్రగతికి మనకు దోహదం చేసే విధంగా ఉంటాయి. కాబట్టి ఈ శరీరాలలో
7 శరీరాలు మనకు ఇవ్వబడ్డవి. అన్నమయ శరీరం అంటే మనం ఏదైతే ఫుడ్ వీఆర్ టేకింగ్ అండ్ ద ఎగ్జిస్టెన్స్ వీఆర్ డూయింగ్ హియర్, అంటే ఏదైతే మనము జీవనయాత్ర నడుపుతున్నామో, రోజు చూసుకుంటున్నామో, అవయవాలు, అంగాలు, అన్ని పార్ట్స్ మనం ఈ శరీరం చూసుకుంటున్నామో అన్నమయ శరీరము. కనపడని శరీరాలన్నీ ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ, విశ్వమయ, నిర్వాణమయ అని శరీరాలన్నీ వివరించబడ్డాయి. కాకపోతే చక్రాల వ్యవస్థ అనేది 2వ శరీరమైనటువంటి ప్రాణమయ శరీరములో ప్రాణశక్తిని గ్రహిస్తూ ప్రాణనాడులను కలిగి ఉంటూ మన భౌతిక జీవనానికి ప్రాణశక్తిని, ఆధ్యాత్మిక ప్రయాణానికి మనకు ఎంతో పవర్ని ఇచ్చేటువంటి ఈ ప్రాణమయ శరీరములో మనము చక్రాల గురించి తెలుసుకుంటున్నాం. 114 చక్రాలు ఉంటాయి మొత్తము. 114 చక్రాలలో ఇంకొకటి కూడా చెప్పబడ్డది. ఈ 114 చక్రాలలో 2 చక్రాలు కేవలము మన శరీరానికి బయట ఉంటాయి. అయితే మిగతావి 112 అందులోపల ఒక 4 చక్రాలు ఉండి లేనట్టు ఉంటాయని ఆ 4 చక్రాల వివరాలు సరిగా తెలియదు కాబట్టి ముఖ్యమైనవి 108 చక్రాలే అని వర్ణించబడ్డది ఒక బుక్లో. ఆ 108 ఉంటుంది కాబట్టి మనం అన్ని అష్టోత్తరాలు 108 నామాలు ప్రతి దేవతల యొక్క అష్టోత్తరాలు చేస్తున్నామని కూడా ఒక దాంట్లో ఆధ్యాత్మిక గ్రంథములో నేను చదివాను. కాకపోతే ఇప్పుడు ఈ 114లో మొత్తానిపైకి మనకు 6 చక్రాలు షట్చక్రోపరి సంస్థిత అని అమ్మవారిని అంటాం కాబట్టి 6 చక్రాలు ఇంపార్టెంట్. 7వది సహస్రారం అనేది ఆధ్యాత్మికత స్థితి, అది సూపర్ న్యాచురల్ స్టేటస్ అది. కాబట్టి ఇప్పుడు మనం ఏంటిదంటే ఈ 3వ చక్రమైనటువంటి మణిపూరక చక్రము గురించి తెలుసుకుంటున్నాం. ఇది 3వ చక్రము. ఇది ఎక్కడ ఉంటుంది, ఏ భాగములో ఉంటుంది, ఏ లక్షణాలు కలిగి ఉంటుంది, ఆకారం ఎలా ఉంటుంది, భౌతిక శరీరములోని ఏ అవయవాలతో అనుసంధానమై ఉంటుంది, తర్వాత మన సూక్ష్మ శరీరాలు కూడా దేనికి కనెక్టివిటీ కలిగి ఉంటుంది, ఉపరితల లోకాలు ఉన్నవి, నిమ్నతల లోకాలు, అధోలోకాలు 7, భూమితో పాటు ఉపరితల లోకాలు 7. ఈ 7 లోకాలలో 14 లోకాలలో ఏ లోకాలకు అనుసంధానమై ఉంటుంది, ఇవన్నీ కూడా మనం ఈరోజు సాధ్యమైనంత వరకు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మై డియర్ ఫ్రెండ్స్. మొట్టమొదట ఈ చక్రము నాభికి 2 వేళ్ల ఎడంగా పైన ఉంటుంది. నాభి అంటే దీన్ని బ్యాలెన్స్ కు, మన బ్యాలెన్స్ గరిమ నాభి అని చిన్నప్పుడు కూడా మనం తెలుగు క్లాసులలో చదివిన వాళ్ళు చదివి ఉంటారు. ఇది బ్యాలెన్స్ ను సూచిస్తుంటది. పొట్ట భాగం దగ్గర ఉంటుంది. జీర్ణాశయము, జీర్ణకోశము పొట్ట భాగంలో ఉంటుంది. దీన్ని నాభి చక్రం అని కూడా అంటారు, పవర్ చక్ర అంటారు, శక్తి కేంద్రం అంటారు, శక్తి చక్రం అంటారు. ఎన్నో పేర్లు ఉన్నాయి దీనికి. అయితే సరిగ్గా ఇది నాభి అంటే దేహానికి మధ్య భాగంలో ఉంటుంది. మనం ఒక ఛాతీకి, మనము దేహానికి మనము నిలువున మన తల వెంట్రుకల నుంచి పాదాల వరకు తీసుకుంటే కరెక్ట్ మధ్య భాగములో ఇది నాభి అనేది ఉంటుంది. కాబట్టి ఈ నాభి స్థానము లోపల ఇది మనకు ఉంటుంది. పాదాల నుంచి మనము తల వెంట్రుకలు కొన వరకు కొలిస్తే మధ్య భాగంలో ఉంటుంది ఇది. అయితే ఈ క్రింద ఏవైతే 2 చక్రాలు ఉన్నాయో, మూలాధార చక్రం అని ఒకటి, స్వాధిష్టాన చక్రం అని ఒకటి, ఆ 2 చక్రాల గురించి మనం తెలుసుకున్నాము. అయితే ఈ 2 చక్రాలు మూలాధారం అంటే మూలాధార స్థితిలో ఉండి అది జాగృతము కాకుంటే, యాక్టివేషన్ కాకుంటే ఆ మూలాధారములో తినడము, పనుకోవడము అనేది మనం ఇంతే పశు ప్రవృత్తి కలిగేటటువంటిది మూలాధార చక్రం. అంటే పశువు నుంచి పశుపతిగా ఎదగాలని మన గురువు గారు చెప్పారు. పశుపతి అంటే శివుడు, శివుడు అంటే సదాశివుడు, సదాశివుడు అంటే సదా ఆనందం, అదే సహస్రార స్థితి. అయితే 2వది ఏదైతే స్వాధిష్టానం ఉందో అది మన ప్రాపంచిక సుఖాలు, క్షణిక భోగాలు, ఇక లగ్జరీస్, టెంపరీ కృత్రిమ లగ్జరీస్ అన్నట్టు వాటికి సంబంధించింది ఉంటుంది. ఇవన్నీ గెలిచిన తర్వాత మనం చేంజ్ అవుతుంటే మణిపూరక స్థితికి వస్తాం. అక్కడ మనకు ఇదేంటో ఇక్కడ డూయర్ ప్లేస్ అంటే ఇక్కడ ఏదో చెయ్యాలి అన్న తపన, ఏదో సంథింగ్, ఐ హ్యావ్ టు డూ సంథింగ్ అనేటువంటిది ఉంటది. ఈ నాభి చక్రము కూడా ఈ విష్ణువు కూడా దీనికి అధిదేవతగా వర్ణించబడ్డాడు. కాబట్టి ఈ నాభి నుండి
మనము కూడా విష్ణువు నాభి నుండి తామర తూడు నుంచి ఆ కమలం ఉత్పన్నమై కమలాసునుడు బ్రహ్మ జగత్తును విశ్వమును సృష్టించే బ్రహ్మ కూడా అక్కడి నుంచి ఉద్భవించిండు. కాబట్టి ఇది డూయర్ ప్లేస్, క్రియేటివిటీ, సంథింగ్ ఐ హ్యావ్ టు క్రియేట్ అనే తత్వం అనేది ఇక్కడ గోచరిస్తుంది అని చెప్పబడ్డది. ఆ బ్రహ్మ గారు ఆవిర్భవించారు కాబట్టి ఈ చక్రం యొక్క తత్వానికి ఆ డూయర్ స్టేట్ ఏదో ఒకటి చెయ్యాలనే సంకల్పం ఉంటుందని. అయితే ఇంతకు ముందు కూడా చక్రాలలో చెప్పుకున్నా మనం షట్చక్ర నిరూపణం అనే గ్రంథములో ఈ మణిపూరక చక్రం యొక్క విశేషము చాలా వర్ణించబడింది. మణిపూరక చక్రము ఆ అనాలిసిస్ చేశారు, అంటే అదంతా వర్ణన అంతా ఇవ్వబడింది. ఎలా ఇవ్వబడింది? తస్యోర్ధ్వే నాభిమూలే దశ దళ లసితే పూర్ణ మేఘ ప్రకాశే నీలాంభోజ ప్రకాశైరహిత జఠరే డాది పాంథై సచంద్రే అని చెప్పారు. ఏమని? తస్యోర్ధి అంటే నా స్వాధిష్టాన చక్రము పైన నాభిమూలము దగ్గర దశ దళ లసితే అంటే 10 పద్మాలతోని కూడుకున్న చక్రము, 10 పద్మములు. మనం ఎలాగైతే అనాహతములో హృదయ కమలము 12 వాటితో ఉంటుంది అని చెప్పబడ్డది, ఇక్కడ 10 పద్మాల కలయికతో దశ దళ లసితే పూర్ణ మేఘ ప్రకాశే, పూర్ణ మేఘము ఎలా ప్రకాశిస్తుందో అలా ప్రకాశించబడుతుంది. నీలాంభోజ ప్రకాశైరు సైతే, నీలాంభోజం అంటే బ్లూ కలర్ తోని, అంభోజము అంటే అట్లా ప్రకాశించబడుతుంటది. ఆ జఠరే డాది పాంతై, పాంత అంటే డా అనే అక్షరం నుంచి ఫ అనే అక్షరం వరకు 10 అక్షరాలు. ఇంతకుముందు 12 అమ్మవారి యొక్క నామాలు తీసుకున్నాం మనం. క వర్గము, చ వర్గము, ఠ వరకు, క ఖ గ ఘ ఞ చ ఛ జ ఝ ఇని ఠ వరకు. ఇక్కడ మణిపూరక చక్రములో డా నుంచి ఫ వరకు డాది పాంథై సచంద్రే, ఆ చంద్రుని యొక్క ఆ కళలతోని వర్ధిల్లినట్టు ఆ 10 దళాలతోని ఆమె ఉంటుంది. ఇక్కడ ఈ చక్రము విలసిల్లుతుంటుంది. ధ్యాయేత్ వైశ్వానరస్య, వైశ్వానరము అంటే ఒక జఠరాగ్ని అగ్నితత్వముతో నుండి అరుణ మిహిరసం, అరుణ అంటే సూర్యుడు, ఆ సూర్యకాంతితో కూడా శోభిల్లుతుంటుంది. ఇంకోటి ఏంటంటే మన మూలాధార స్వాధిష్టాన భూమితత్వముతో నుండి, మణిపూరక అనాహత సూర్యతత్వముతో నుండి, ఆజ్ఞాచక్రము విశుద్ధ చక్రము ఈ 2 చంద్రుని తత్వముతో నుండి, సహస్రారము ఆదిమూల చైతన్య శక్తితో ఉంటుందని కూడా వివరించబడే. కాగా ఇక్కడ అరుణ మిహిర సమం మండలం, సూర్యుడి యొక్క తేజోమండలమైనటువంటి ఆ మండలంతో ఉంటుంది. తత్వ త్రికోణం, ఒక త్రికోణం ఉంటుంది. ఆ త్రికోణం ఎలా ఉంటుంది? అది కిందికి పాయింటెడ్ ఉంటుంది, పైకి విశాలంగా, ఒక త్రిభుజాన్ని బోర్లించిన విధంగా. త్రిభుజము నిట్ట నిలువుగా ఉంటే దాని పీక్, దాని కొన పైకి ఉంటుంది. ఇది అట్లా కాదు, త్రిభుజము బోర్లించిన విధంగా ఉంటుంది. అంటే ఇట్ ఈస్ పాయింటింగ్ టు ద లోయర్ సైడ్. మీరు కింది నుంచి వస్తున్నారు అంటే న్యారో ప్లేస్ నుంచి, సంకుచితం నుంచి వచ్చి విశాలమై ఒక గరాటులాగా విశాలమైన ఆ బ్రాడ్ బేస్ పైన ఉంటుంది. అంటే యు ఆర్ ఎంటరింగ్ ఇన్ టు ద స్పిరిచువల్ లెవెల్ అనేది విశాల భావనతోని, విశాల దృక్పథముతోని మీరు ఎంటర్ అవుతున్నారని చెప్పే సంకేతం ఇచ్చే ఆ త్రికోణం. తద్బాహ్యే షష్ఠికాఖ్యై త్రిభి లసితం తత్ర వహినే, వహిని అంటే అగ్నితత్వముతోని కూడుకున్నది. వహిని అంటే వహిని మండల ప్రాకారమై ఉంటుంది. వహిని అంటే అగ్నితత్వముతో కూడుకున్నది. కాబట్టి ఇక్కడ చెప్పేది ఏమంటే మై డియర్ ఫ్రెండ్స్, ఈ మణిపూరక చక్రము జీర్ణకోశము అంటే ఆహారం అనే మ్యాటర్తోని కూడి ఉన్నది. మనము తీసుకునే ద్రవాలు పానీయంతో కూడి ఉన్నది. అగ్నితత్వమైన వహ్నితత్వంతో కూడి ఉన్నది. ఇక్కడ ప్రాణాపాన సమాయుక్తం అని ఇక్కడ మనం ఆక్సిజన్ తోని ఇక్కడ శక్తి క్రియేట్ చేసే ప్రాణవాయువు సంచరించి వాయుతత్వంతో ఉన్నది. మళ్ళా కాంతి తత్వంతో, అంటే పాంచభౌతికమైనటువంటి చక్రం అనేది మనకు తెలియకనే తెలుస్తుంది. అంత ప్రతిష్టాత్మకమైన చక్రం అని తెలుసుకున్నది. ఇది స్వాధిష్టాన చక్రం పైన ఆ నాభి మూలం దగ్గర 10 దళాలతో కూడి ఉంటుంది. ఈ మణిపూరక చక్రము
పూర్ణ మేఘము వలె ఉండి అగ్నితత్వముతో అరుణమండలమైనటువంటి సూర్య భగవాను తత్వముతో ఉండి అది ఒక రమ్ అనే ధ్వనితో ఆ రమ్ అనే ధ్వనితో కూడుకొని ఉంటుంది. ఇది రమ్ అంటే ఇంతకు ముందు కూడా నేను ఇప్పుడే రిలీజ్ చేసిన వీడియోలో రామ అంటే రా అంటే ప్రకాశము, మా అంటే లోపల, రామనామ శబ్దానికి ప్రకాశం లోపల ఉన్న ప్రకాశం కాబట్టి ఈ మణిపూరక చక్రము కూడా రమ్ అనే సౌండ్ చేస్తుంది కాబట్టి అది ఆ ప్రకాశానికి సంబంధించినటువంటి సౌండ్. అది భస్మోద్ధూలితమైనటువంటి త్రినేత్ర రుద్రుడు కూడా ఇక్కడ వరద హస్తముతో అంటే 2 హస్తాలతో, ఒకటి వరద హస్తము ఒకటి అభయ హస్తముతో ఇక్కడ కొలువై ఉంటాడు. తర్వాత మై డియర్ ఫ్రెండ్స్, మనము లలితా సహస్రనామములో కూడా విన్నాం. ఏమని చదివినాము? మణిపూరాబ్జ నిలయ వదనత్రయ సంయుత వజ్రాదికాయుధోపేత డామర్యాది విరావృత రక్తవర్ణ మాంసనిష్ట గుడాన ప్రీత మానస సమస్త భక్త సుఖత లాకిన్యంబా స్వరూపిణి, లాకిని మాతగా ఇక్కడ అభివర్ణించబడుతుంది. అంటే మణిపూరక చక్రములో ఇక్కడ నిలయమైనటువంటి అమ్మవారు వదనత్రయ అంటే 3 శిరస్సులతో 3 ముఖాలతో విలసిల్లుతుంటుంది. మూర్తి భవించి వజ్రాదికి ఆయుధోపేత, వజ్రము లాంటి ఆయుధాలను 4 ఆయుధాలను ధరిస్తుంది అమ్మవారు. ఒకటి వజ్రము, ఒకటి శక్తి, ఒకటి దండము, ఒకటి అభయము అనేటి ఆయుధాల పేర్లు. అభయ ముద్ర, ఆ ముద్రలు ఆ అమ్మవారి యొక్క ముద్రల గురించి వివరించబడ్డది. ఈ 4 ధరించి డామర్యాది, డామరి ఆది అభిరావృత, డామరి ఆది అంటే డామరి అనేటువంటి మొదలగువైనటువంటి పేర్లు. ఇక్కడ మనం గమనించాలి, అక్కడ హృదయ చక్రంలో 12 అమ్మవార్ల పేర్లు కాతోని స్టార్ట్ అయింది. ఇక్కడ 10 అమ్మవారి పేర్లు డాతోని ప్రారంభమవుతాయి. ఎంతో అంతరార్థములో, అంతర్లీనార్థములో అంతర్లీన శక్తులు ఎన్నో మనకు లలితా సహస్ర కేవలం చదివే వారికి డామరి ఆది అని అంటారు అంతేకాని ఆ భాష్యాలు ఎవరైతే భాష్యకారులు వివరించారో అది వివరణగా ఇచ్చారన్నట్టు. అవి ఏంటివంటే డామరి ఈ పేర్లు ఫస్ట్ డామరి, రెండవది ఢంకారిని, మూడవది నామిరి, నాలుగవది తాపసి, 5 స్థాన్వి, దాక్షాయని, ధాత్రి, నంద, పార్వతి, ఫట్కారి, ఫట్కారి. ఈ 10 అంశాలతోని డా నుంచి మొదలుకొని ఫ అనే అక్షరం వరకు ఇక్కడ విరాజమానమవుతుంది అమ్మవారు. కాబట్టి మన హైందవమైనటువంటి వేదాలు, పురాణాలు, ఇతిహాసాలు, ఉపనిషత్తులు అన్నీ కూడా వాట్ ఎవర్ ఇట్ ఈస్ దే ఆర్ ఆల్ రిలేటెడ్ టు ద సైంటిఫిక్ అండ్ స్పిరిచువల్. ఈ శాస్త్రోక్తంగా ఆధ్యాత్మికంగా మన మైథాలజీ మొత్తం వివరించబడుతున్నది. కాబట్టి ఇక్కడ అమ్మవారి ఆ 10 అంశాలతో విరాజిన ఆ 10 స్వరూపాలు ఎక్కడనైతే అక్కడ 12 స్వరూపాలు కా నుంచి ఠా వరకు ఉన్నాయో ఇక్కడ 10 డా నుంచి ఫా వరకు ఉండి లాకిని మాత అంశాలుగా ఆ లాకిని మాతగా చెప్పబడ్డాయి. రక్తవర్ణ అంటే రక్తవర్ణముతోని త్రిభుజాకారము యాక్చువల్లీ మణిపూరక చక్రము పసుపు పచ్చ వర్ణముతో ఉంటుంది. కానీ త్రిభుజాకారం అనేది ఇన్వర్టెడ్ ట్రయాంగిల్ ఏదైతే ఉందో అది గ్రీనరీ బార్డర్తో ఉంటుంది, అది రెడ్డిష్ బార్డర్తో ఉంటుంది. రక్తవర్ణ అంటే దట్ ఈస్ ఆల్సో ద సింబల్ ఆఫ్ ఎనర్జీ. అమ్మవారు రక్తవర్ణము ఎర్రని రంగుతో కూడినది. మాంసనిష్ట అంటే వేరే విధంగా అర్థం చేసుకుంటారు కొందరు. ఎక్కడనైతే అక్కడ మనకు రుధిర సంస్థిత అన్నప్పుడు ఆ రుధిరము బ్లడ్ ధాతువుతోని మన శరీరంలో ఉన్న రక్త ధాతువుతోని సంబంధం ఉన్న అమ్మవారు అనాహత చక్రంలో ఉన్నట్టు ఇక్కడ మాంస నిష్ట. వాట్ ఎవర్ వీఆర్ హ్యావింగ్ ద ఫ్లెష్ ఇన్ అవర్ బాడీ, మజిల్స్ ఇన్ అవర్ బాడీ, ఆ కండరాల మాంస ప్రవృత్తి ఏదైతే మన భౌతిక శరీరానికి ఉన్న తత్వముతో అమ్మవారు అనుసంధానమై ఉంటుంది. కాబట్టి ఈ చక్రం యొక్క అధిదేవత ఎలా అనుసంధానమయ్యిందో ఈ చక్రం యొక్క స్థితిగతులు కూడా మనకు భౌతికంగా, ఆధ్యాత్మికంగా, భావోద్వేగంగా, తర్వాత మనకు అంగపరంగా కూడా, అవయవాల పరంగా కూడా ఎన్నో విధాల ఈ చక్రం మనకు అనుసంధానమై ఉంది అని చెప్పవచ్చు మనం. కండరాలు, మాంసము మన శరీరములోని దానితో
అధిష్టానమైంది. కూడా అన్న ప్రీత మనస ఈ అమ్మవారికి బెల్లముతోని నైవేద్యము పెట్టాలి, ప్రసాదం నివేదించాలి, బెల్లపు అన్నాన్ని నివేదించాలి అని చెప్పబడ్డది. ఈ మనసారా ప్రీతి పాత్రమైనటువంటి తల్లి ఆ రాకిని మాతగా మన ఆధ్యాత్మిక ధ్యానులను, భక్తులను, యోగులను, మహర్షులను, మునులను అందరినీ పావనం చేసి మోక్షదాయిని అని పిలువబడుతుంది. అయితే మనకిక్కడ ఈ షట్చక్ర నిరూపణములో ఏదైతే వైశ్వానరము అని చెప్పబడ్డది, వైశ్వానరం అంటే అగ్నితత్వముతోని కూడుకున్నదని చెప్పబడ్డది. తర్వాత ఇది నాభి చక్రం అని పిలువబడే పొట్ట భాగానికి, జీర్ణ వ్యవస్థకు సంబంధించిందై ఉన్నదని చెప్పబడ్డది. ఇది లలితా సహస్రమే కాదు, షట్చక్ర నిరూపణమే కాదు, భగవద్గీతలో కూడా శ్రీకృష్ణ భగవానునిచే ఈ వైశ్వానర తత్వం అనేది చాలా విశదీకరించంగా స్పష్టంగా చెప్పబడ్డది. అహం వైశ్వానరో భూత్వా ప్రాణీనాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్తం పచామ్యన్నం చతుర్విధం అని చెప్పబడ్డది. అహం అంటే నేను, వైశ్వానరం అనే జఠరాగ్ని, వైశ్వానరం అనేటువంటి అగ్ని రూపము లోపల అక్కడ నేను ప్రాణీనాం దేహమాశ్రిత, సమస్త ప్రాణులకు, సమస్త భూతాలకు, సమస్త జీవులకు దేహాన్ని ఆశ్రయించి ఉన్నాను నేను. ప్రాణాపాన సమాయుక్తం, ప్రాణము అపానము రెండింటితోని సమాయుక్తమై, ప్రాణము అంటే మనము ఉచ్ఛ్వాస ప్రాణశక్తి తీసుకుంటున్నాం, అపానము అంటే నిశ్వాస మనము విడివబడే గాలి అపానము. ఈ ప్రాణాపాన రెండుతోనొచ్చి మనకు ప్రాణాపానమే కాదు మై డియర్ ఫ్రెండ్స్, పంచ విధాల ప్రాణములు. పంచ ప్రాణములు అంటే పంచ ఆయువులు, 5 విధాలైనటువంటి మనము కేవలం ఒక శ్వాస తీసుకుంటున్నాం. ఈ శ్వాస లోపల ప్రాణవాయువుగా, అపాన వాయువుగా, ఉదాన వాయువుగా, సమాన వాయువుగా, వ్యాన వాయువుగా ఒక్కొక్క స్థలములో ఒక్కొక్క భాగంగా ఉండి ఒక్కొక్క నిర్దిష్టమైనటువంటి లక్షణాలు కలిగి నిర్దిష్టమైన కార్యక్రమాలను నిర్వహిస్తున్నది. కాబట్టి మన గురువు గారు కేవలము శ్వాస మీద ధ్యాస ఎందుకు పెట్టమన్నారు? ఆ శ్వాస లోపలికి వెళితే ఈ 5 వాయువులే కాదు, పంచవాయువులకు ఉపవాయువులు కూడా ఉన్నాయి. మొత్తము 10 వాయువులు మన శరీరములో మనం ప్రవహిస్తూ ఉంటాయి. ఇది ఈ ప్రాణాపానము రెండుటి ద్వారా సమాయుక్తమై ఉంది. పచామ్యన్నం చతుర్విధం, మీరు తినే ఆహారాన్ని పచనము చేసి 4 విధాలైన ఆహారము అని చెప్పబడ్డది. కాబట్టి మనము ఏదైతే ఆహారం తీసుకుంటున్నామో అవన్నిటినీ ఈ జఠరాగ్ని రూపంలో ఉన్న వైశ్వానరుడు, ఆ పరమాత్మ తత్వం అనే ఆ పరమాత్మ దాన్ని పచనం చేస్తున్నాడు, జీర్ణం చేస్తున్నాడు. ఈ ప్రాణము అపానము కలిసి ఆ నాభి దగ్గర సమాన వాయువు అనేది ఉంటుంది. ఉదాన వాయువు అనేది మన విశుద్ధ చక్రము లోపల మన వాక్కును బయటకు తీయడానికి, రాగాలను, స్వరాలను, మన మాటలను అవన్నీ వాటికి ఉదాన వాయువు. వ్యాన వాయువు అంటే నఖ శిఖ పర్యంతం ఉన్నటువంటి సమస్త శరీరపు వాయుతత్వము వ్యానవాయువు. కాబట్టి ఇక్కడ మన నాభి చక్రం దగ్గర సమాన వాయువు అనేది రెగ్యులేట్ అవుతూ మన శరీరాన్ని అంతా అందుకే గరిమ నాభి, అది నాభి స్థలము, దట్ ఈస్ ద బ్యాలెన్సింగ్ పొజిషన్ ఆఫ్ అవర్ ఎంటైర్ బాడీ అని చెప్పబడ్డది. ఇక్కడ 4 రకములైన ఆహార పదార్థాలను పచనం చేస్తున్నాను అని అన్నాడు. అంటే అన్నం అంటే మనం తీసుకునే ఆహారం 4 రకాలుగా విభజించబడ్డది. ఏంటా 4 రకాలు? ఒకటి భక్ష్యము, ఒకటి భోజ్యము, ఒకటి లేహ్యము, ఒకటి చోష్యము. ఈ 4 రకాలైన భక్ష్యము, భోజ్యము, లేహ్యము, చోష్యము, ఈ 4 రకాల ఆహారాలను మనం తీసుకుంటాం. భక్ష్యము అంటే గట్టిగా ఉండి కొరికి నమిలి తినే పదార్థాలను భక్ష్యములు అంటారు. ఇక భోజ్యములు అంటే నాలుకతో చప్పరించేవి. లేహ్యములు అంటే మనం నాలుక మీద వేసుకొని ఆ లొట్టలు వేసేవి, కొట్టుకుంటూ లొట్టలు వేసుకుంటూ తిన్న పచ్చళ్ళు, హల్వాలు, క్రీమ్స్ అలాంటివి. ఇక చోష్యములు అంటే పానీయాలు, డ్రింక్స్. ఏది మనం రోజు ద్రవ పదార్థాలు, వాట్ ఎవర్ ఇట్ మేబీ మనం డ్రింక్స్ చేస్తున్నాం, ఆ ద్రవ పదార్థాలన్నీ పానీయాలు.
ఈ మనము రోజు తీసుకునే ఆహార పదార్థాలు ఈ నాలుగింటిలో ఏదో ఒక కోవకు చెందినవై అవుతుంటాయి. ఈ నోటితో ఉన్న ఈ ఆహారములు గొంతు ద్వారా జీర్ణాశయములోనికి వెళతాయి. ఇక్కడ మనం ఒక విషయం గుర్తుంచుకోవాలి ఫ్రెండ్స్, గొంతు దాకా వెళ్ళే వరకే మన ఇష్టం. అంటే ఏది తినాలి ఏది తినకూడదు అది మనం నిర్ణయించుకుంటాం. ఒకసారి ఎప్పుడైతే గొంతు దిగితే తర్వాత ఆ వైశ్వానరుడి ఇష్టం. నువ్వు పాయసం తిన్నా, పరమాన్నం తిన్నా, అమృతం తిన్నా, విషం తిన్నా, ఆ యొక్క వైశ్వానరుడు అనే జఠరాగ్ని తన పని తాను చేసుకుని పోతాడు. కాబట్టి నువ్వు ఏది తింటున్నావో అది ఎంతవరకు ప్రభావం చూపుతుంది అనేది మనం నిర్ణయించము, లోపల ఉన్న జఠరాగ్ని నిర్ణయిస్తుంది. ఇక్కడ ఆ వివిధ రసాలతో పచనం చేసే శక్తిని అందిస్తాడు. పచనం అంటే జీర్ణం. ప్రాణవాయువుతో కలిసి మనం తీసుకునే ఉచ్ఛ్వాస ఏదైతే దానికి సంబంధించిన ప్రాణవాయువు ఉందో దానితో కలిసి ఆ జఠరాగ్ని సమ్మిళితమై బాగా ప్రజ్వరిల్లి మండించబడి ఎనర్జీని క్రియేట్ చేసి అక్కడి నుంచి శక్తి ఇచ్చి దాన్ని చాలా బాగా పచనం చేసే విధంగా ఈ జఠరాగ్ని దోహదం చేస్తుంది. అయితే ఇక్కడ ఈ ఆజ్ఞా చక్రం లోపల ఆహార విషయాల్లో కూడా చాలా స్పష్టంగా చెప్పబడింది. ఎందుకంటే ఈ మణిపూరక చక్రం అంటేనే మణి అంటే తేజము, ఒక ప్రకాశము. ఇవన్నీ ప్రకాశం అని చెప్పవచ్చు, శక్తి అని చెప్పవచ్చు, తేజస్సు అని చెప్పవచ్చు, తేజం, ఇవన్నీ అర్థాలుగా చెప్పవచ్చు. పూరకం అంటే నింపబడుతుంది. ఇక్కడ ఈ చక్రం లోపల ఎనర్జీతో నింపబడుతుంది, తేజస్సుతో నింపబడుతుంది, శక్తితో నింపబడుతుంది, ప్రకాశముతో నింపబడుతుంది. అందుకే దీన్ని పవర్ చక్ర, శక్తి చక్ర, ఎనర్జీ చక్ర అని కూడా మనం అంటాం. ఇక ఈ చక్రము జీర్ణ వ్యవస్థకు, జీర్ణకోశానికి సంబంధించింది కాబట్టి ఇక్కడ జీర్ణాశయానికి సంబంధించిన ఒకవేళ ఈ చక్రము బ్యాలెన్స్ లేకుంటే, జాగృతము లేకుంటే, ఇక్కడ బ్లాక్స్ ఎక్కువైతే, అవరోధాలు ఉంటే ఏమైతుంది, కొన్ని ఇక్కడ శబ్దాలు కూడా వస్తుంటాయి, అనవసరమైన శబ్దాలు కూడా చేస్తుంటుంది. అదేవిధంగా కొందరికి కొన్ని విధాలైన డిసార్డర్స్, ఇరిటబుల్ బోవెల్ సిండ్రోమ్ అనేటి వ్యాధి రుగ్మత ఒక డిసార్డర్ కూడా, అనారోగ్యానికి సంబంధించిన డిసార్డర్ ఉంటుంది. ఈ ప్రాబ్లం ఉన్న వారికి ఏది తిన్నా కూడా డైజెషన్ కాకుండా ఎన్నో సమస్యలతో సతమవుతూ ఉంటారు. అయితే ఈ మణిపూరక చక్రము ఎప్పుడైతే యాక్టివేషన్లో ఉండకుండా ఎన్నో బ్లాక్స్తో కూడుకొని ఉంటుందో అక్కడ ఇలాంటి సమస్యలు ఎన్నో ఎదురవుతుంటాయి. ఆ అవరోధాలు, ఆ బ్లాక్స్ అనబడే సరికాని శక్తులు ఎప్పుడైతే ఆ భౌతికంగా, ఆహారపు అలవాట్లుగా కావచ్చు, ఆధ్యాత్మికంగా జన్మ పరంపరల కర్మ ఫలితాల రిజల్ట్స్ కావచ్చు, కర్మ ఫలితాల పాఠాలు కావచ్చు, అక్కడ అవరోధాలుగా ఉంటాయి. ఏదేమైనా కూడా మన ధ్యాన సాధనతో, మెడిటేషన్ ప్రాక్టీస్తో, ఇంటిగ్రేటెడ్ అంటే మైండ్ఫుల్ మెడిటేషన్తో అప్పుడు ఈ చక్రాన్ని ఎప్పుడైతే శుద్ధి చేసుకుంటామో, క్లీన్ చేసుకుంటామో, ఇలాంటి ప్రమాదకరమైనటువంటి అనారోగ్యపు వ్యాధుల నుండి మనం ఈజీగా రిలీజ్ కావచ్చు, విముక్తి పొందవచ్చు. కొందరు అంటుంటారు ఏమని, మరి నేను చేసుకునే ఆహారము 100% సాత్వికమైంది, శాకాహారం తప్ప నేను మాంసాహారం అసలు ముట్టడం లేదు, అది కూడా చాలా శుద్ధ సాత్వికతో కూడుకొని ఉంటుంది, మరి నాకెందుకు ఇలా ఉంటుంది అంటారు. దీనికి కేవలం గత అనేక జన్మ పరంపరల కర్మలు తప్ప ఇంకోటి ఏమీ కాదు. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, ఈ మన ధ్యాన సాధనతోనే ఈ అనారోగ్యాన్ని మనం వీ కెన్ రూల్ ఇట్ అవుట్, దాన్ని శాసించవచ్చు. ఎందరో వైద్యులకు కూడా అందని పరమ సీక్రెట్స్, ఎన్నో రహస్యాలు ఈ ధ్యాన సాధనలో నిక్షేపం చేయబడి ఉన్నాయి. ధ్యాన సాధనతో
క్యూర్ కూడా చేయబడ్డాయి. అంతేకాదు మనమే కాదు, ఈ మధ్య మన మెడిటేషన్ గ్రూపులో కూడా మన మెడిటేషన్ సీనియర్ మోస్ట్ మాస్టర్స్ ఎంతో శక్తి, ధ్యాన శక్తి, జ్ఞాన శక్తి సంపాదించిన మాస్టర్స్, దే ఆర్ హీలింగ్ ద అదర్ మెడిటేటర్స్, అదర్ ఫెలోస్, మన ఫెలో మెడిటేటర్స్ పర్ఫెక్ట్లీ. అండ్ చాలా క్షుణ్ణంగా వాళ్ళు మెడిటేట్ చేసి ఎదుటి వాళ్ళ యొక్కను కూడా హీలింగ్ చేసి వాళ్ళలో ఉన్న వ్యాధి రుగ్మతలు కూడా తీసివేస్తున్నారు. అంతటి సాధన, అంతటి శక్తి సంపాదిస్తున్నారు మెడిటేటర్స్. కాబట్టి విశ్వశక్తి అమోఘమైంది. వి కాంట్ టెల్ ఇన్ వర్డ్స్ ద పవర్ఫుల్నెస్ ఆఫ్ దట్ కాస్మిక్ ఎనర్జీ. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, అన్నీ సాధించగలుగుతాం. వీ కెన్ డూ ఆల్ ద థింగ్స్, నాట్ ఈవెన్ ఇన్ అవర్ బాడీ. వీ కెన్ ఆల్సో గెట్ రిడ్ ఆఫ్ ఆల్ ద అన్హెల్దీ థింగ్స్ ఆఫ్ అదర్ బాడీస్ ఆల్సో. ఈ మణిపూరక చక్రము దేంతో సంబంధమై ఉంటుంది? మన మూడవ శరీరమైనటువంటి మనోమయ శరీరముతో. 3 శరీరాలు ఉన్నాయి. ఈ చక్రాలన్నీ ప్రాణమయ శరీరములో ఉంటాయి. ప్రాణమయ శరీరములో ఉన్నటి చక్రాలు డిఫరెంట్ శరీరాలతో సంబంధం కలిగి ఉంటాయి. కానీ అన్నీ కూడా భౌతిక శరీరంతో సంబంధం ఉంటాయి. ఎందుకంటే వీఆర్ ట్రావెలింగ్, వీఆర్ డూయింగ్ అవర్ ఎగ్జిస్టెన్స్ విత్ అవర్ ఫిజికల్ బాడీ. దట్ ఈస్ వై ఎంటైర్ చక్రాస్ ఎంటైర్ బాడీస్ ఆర్ హ్యావింగ్ ద రిలేషన్ విత్ అవర్ ఫిజికల్ బాడీ. కానీ ఈ చక్రాలు అనేటివి ఒక్కొక్క చక్రము ఒక్కొక్క స్థూల సూక్ష్మ శరీరముతోని సంబంధం ఉంటుంటుంది. ఇది ఈ మనోమయ శరీరం, మణిపూరక చక్రం అనేది మనోమయ శరీరముతో అంటే మెంటల్ బాడీతో అనుసంధానం కలిగి ఉంటుంది. కాబట్టి మానసిక దృక్పథాలతో, సైకలాజికల్గా మానసిక ఆలోచనలతో మనం తీసుకునే ఆహారం పట్ల మన నిర్ణయాలు ఉండాలి. మన ఆహారం గురించి, ఎందుకంటే ఇది జీర్ణకోశ వ్యవస్థకు, జీర్ణకోశ సంబంధిత చక్రము కాబట్టి మనము తీసుకునే ఆహారము ఎలా ఉండాలి? మితాహారము, హితాహారము, మన శరీరము సహకరిస్తే నిరాహారము. మహాత్మా గాంధీ కూడా వారానికి ఒక్కసారి స్ట్రిక్ట్గా నిరాహారం చేస్తుండేవాడు. ఎందుకు? ఆ సైంటిఫిక్గా కానీ, స్పిరిచువల్గా కానీ, మైథలాజిగా కానీ ఎలాగైనా ఒక వారానికి ఒకసారి మనము మౌన దీక్ష కూడా, కొందరు మంగళవారం నాడు మౌనము పాటిస్తారు. మంగళవారం నాడు ఎక్కువ మంది మౌనం పాటిస్తారు. ఎందుకు? మూలాధార చక్ర అధినేత గణపతికి సంబంధించిన వారం. మూలాధారోసి స్థితం అని అన్నారన్నట్టు. త్వం బ్రహ్మాస్తం, విష్ణుస్తం, రుద్రస్తం, ఇంద్రస్తం, అగ్నిస్తం, వాయుస్తం, సూర్యస్తం, చంద్రమాస్తం, బ్రహ్మ. ఇదాగా మూలాధార చక్రానికి అధిపతి అయినటువంటి వినాయకుడిని సమస్త శక్తులతో పోల్చిండ్రు. కాబట్టి ఆ మంగళవారము నాడు ప్రతీక కాబట్టి మంగళవారము మౌనం అనేది మనకెంతో ఆధ్యాత్మిక శక్తిని ఇస్తుంది. అదేవిధంగా ఈ నిరాహారం అనేది కూడా, అంటే భౌతిక శరీరము సహకరిస్తేనే నిరాహారము, లేకుంటే లేదు మై డియర్ ఫ్రెండ్స్. ఆ నిరాహారం అనేది కూడా మనకెంతో ఆధ్యాత్మిక శక్తిని ఇస్తుంది. మనకు ఆధ్యాత్మిక శక్తి వచ్చింది అంటే భౌతిక శక్తి వచ్చినట్టే. భౌతిక శక్తి ఉంటే ఆధ్యాత్మిక శక్తి ఉండదు. ఇది చాలా బాగా అర్థం చేసుకోండి ఫ్రెండ్. వెన్ వీఆర్ హ్యావింగ్ ద స్పిరిచువల్ ఎనర్జీ, naturally we can have the physical energy, but when we have the maximum physical energy, we cannot have spiritual energy. కాబట్టి ఆధ్యాత్మిక శక్తి అనేది మనకు చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఆహారం గురించి ఎంతో చెప్పబడ్డది. మనకు మన ఆహారం కూడా ఎలా ఉండాలి? చాలా సాత్వికమైన ఆహారమే తీసుకోవాలి. సాత్వికం అంటే ఓన్లీ ఫ్రూట్స్ కానీ, వెజిటబుల్స్ కానీ, శాకాహారం, ముఖ్యంగా చెప్పాలంటే శాకాహారం, అది సాత్వికము. కాబట్టి ఈ ఆహార స్వీకరణ మన భౌతిక తత్వాలకు కానీ, ఆధ్యాత్మిక తత్వాలకు కానీ అత్యంత ప్రముఖమైన అనుసంధానం కలిగి ఉంటుంది. ఇకపోతే ఈ చక్రము క్లోమ గ్రంథి, ప్యాంక్రియాస్ గ్రంథి, క్లోమ గ్రంథితోని ఇది అనుసంధానమై ఉంటుంది. ఇది ఒకవేళ జాగృతం లేక యాక్టివేషన్లో లేకుంటే ప్యాంక్రియాటైటిస్ అనబడే వ్యాధిన పడే అవకాశాలు కూడా ఉంటాయి ఎక్కువ. కాబట్టి ఈ జీర్ణ వ్యవస్థకు సంబంధించిన అవయవాలు
కొన్ని జ్యూసెస్ ఆ రసాలను ఉత్పత్తి చేస్తుంటాయి కదా గ్రంథులు, ఆ ఉత్పత్తి చేసే గ్రంథులు అవన్నీ ఆరోగ్యంగా ఉండి అప్పుడు ఎప్పుడైతే ఇది యాక్టివేషన్లో ఉంటుందో ఆ భౌతిక శరీరాన్ని కాపాడుతూ బై మన స్పిరిచువల్ జర్నీలో కూడా ఆధ్యాత్మిక ఎదుగుదలలో ఎంతో అభివృద్ధి సాధించాలంటే మనకు చక్కని ధ్యాన సాధన ఒకటే సక్రమమైన మార్గం అని చెప్పబడ్డది. అయితే ఇక్కడ మనకు తీసుకునే ఆహారం పట్ల మన నిర్ణయాలు ఎలా ఉండాలి, మనం నిత్యం అనుసరించే జీవన గమనాలు కూడా మన ధ్యాన సాధనపై ఎంతో ప్రభావం చూపుతాయి. ఎలాగంటే ఇప్పుడు ఇంతకుముందు కూడా ఒకసారి చెప్పుకున్నాం షార్ట్ కట్ లో, దుర్యోధనుడు కౌరవులకు 11 అక్షౌహిణుల సైన్యము కౌరవులకు ఉంటుంది, కేవలం 7 అక్షౌహిణుల సైన్యమే పాండవుల సైన్యం చాలా తక్కువ. అతిరథ మహారథులందరూ దుర్యోధనుడి పక్షాన ఉన్నవారే. భీష్ముడు కానీ, ద్రోణుడు కానీ, కర్ణుడు కానీ, కృపాచార్యుడు కానీ, అశ్వత్థామ కానీ ఇలాంటి సమస్త అతిరథ మహారథులందరూ దుర్యోధనుడి పక్షాన ఉన్నారు. పాండవుల పక్షాన చాలా తక్కువ సైన్యము, తక్కువ వీరులు. అయితే అది ధర్మానికి మారుపేరైంది పాండవ సైన్యం. మరి ఎందుకు ఓడిపోయారు? చిన్న సైన్యం ఉన్నా పెద్ద సైన్యం దగ్గర ఎందుకు ఓడిపోయారు? ఇక్కడ కేవలం ఒకే ఒక కారణం చూపబడ్డది. అన్యాయపు సంపాదన వలన, అక్రమ సంపాదన వలన, అధర్మ సంపాదన వలన ఆ తిన్న ఆహారం ఎవరైతే ఆ దుర్యోధనుడు సమస్తము అక్రమము, అధర్మము, అన్యాయముతో సంపన్న ఆహారము, ఆ దుర్యోధనుడి ఆహారము తిన్న వీళ్ళు అతిరథ మహారథులు. మనం ఆహారము మాంసాహారము తింటేనే మనకు సరికాని శక్తులు, వ్యతిరేక శక్తులు, నెగటివ్ ఎనర్జీస్ అని అనుకోకూడదు ఫ్రెండ్స్. వాట్ ఎవర్ ద ఫుడ్ వీఆర్ ఈటింగ్, ఇవిడ్ ఇట్ మే బి సాత్వికము, అది ధర్మ ఆర్జనగా ఉండాలి, న్యాయ సంపాదనగా ఉండాలి, సక్రమ సంపాదనలో ఉండాలి. అక్రమంగా సంపాదించిన ఆహారం అంతా అది మాంసాహారముతో సమానమే అని ఇక్కడ మనం మంచిగా తెలుసుకున్నాలి. కాబట్టి వాట్ ఎవర్ we will take the food, it should be earned sincerely in correct manner, correct way. సక్రమమైన మార్గాన సంపాదించిన ఆహారమే ఫుడ్డే, అది శాకాహారముగా మనం చెప్పబడతాం. అయితే ఇక్కడ ఈ మణిపూరక చక్రము, ఈ ఆధ్యాత్మిక జీవన ప్రయాణము కూడా ఇక్కడి నుంచే ప్రారంభమవుతుంది. మనకు ఆ ఏదైతే ఆ ఇన్వర్టెడ్ ట్రయాంగిల్ దీనికి చూపిస్తుందో, ఇంతకుముందు చెప్పిన పాయింటెడ్ ఫింగర్ క్రిందికి ఉంటుంది. అంటే ఊర్ధ్వలోకాలు ఏవైతే సంకుచితంగా న్యారోగా ఉంటాయి, మీరు పైకి వచ్చిన కొద్ది బ్రాడ్గా అవుతారు కాబట్టి ఆ ఇన్వర్టెడ్ ట్రయాంగిల్స్ వచ్చేస్తుంది. తర్వాత దీన్ని మణిపురము అని కూడా, జ్యువెల్స్ సిటీ ఆఫ్ జ్యువెల్స్ అని కూడా అంటారు. అయితే ఇది పసుపు పచ్చ వర్ణముతోని కూడుకొని ఉంటుంది. పసుపు పచ్చ వర్ణము కూడా ఇది శుక్రగ్రహము లక్షణము, పసుపు పచ్చ వర్ణం. శుక్రగ్రహము ఇట్ ఈస్ మెంట్ ఫర్ లవ్ అండ్ కైండ్నెస్ అండ్ ఎఫెక్షన్. ఆ శుక్రగ్రహ లక్షణం ఏంటిదంటే ప్రేమ, తర్వాత దయ, క్షమ, ఈ కరుణ, ఈ లక్షణాలు శుక్రగ్రహ లక్షణాలు. పసుపు వర్ణముతో కూడి ఉంటుంది కాబట్టి ఈ పసుపు పచ్చ వర్ణములో ఉంటుంది ఈ చక్రం. ఈ చక్రాన్ని పూర్తిగా మనము ఇది సిటీ, ఈ పేల్స్ సిటీ అంటారు ఇది. ఈ మణులు, మాణిక్యాలు, వజ్ర వైఢూర్యాలు ఉన్న సిటీ కాబట్టి సిటీ ఆఫ్ పియల్స్ అంటారు. ఈ పియల్స్ అంటే ఏమిటి? దీని అర్థం ఏమిటంటే ఆధ్యాత్మిక ప్రయాణము చేసే నిష్ణాతత, అయోగ్యత, అచాకచక్యత అంతా ఈ చక్రంలో నింపబడింది. ఇంకా చెప్పాలంటే ప్రేమ, సంతోషం అనే భావనలు ఏవైతే అనాహత చక్రములో ఏవైతే ప్రేమ భావనలు ఉంటాయో అవన్నీ ముఖ్యంగా ఇక్కడి నుంచే ప్రారంభం కాబడతాయని చెప్పబడింది. అంతేకాకుండా ఈ చక్రం సెల్ఫ్ అవేర్నెస్ అంటే స్వీయ జాగృతి. ఎవరు జాగృతి అంటే ఎవరిలో చేయనక్కరం లేదు, ఎవరి దగ్గరలో నేర్చుకోగలనేది. మన గురువు గారు చెప్పారు, నీలోనే, నీ అంతరాత్మలోనే, నీ ఆత్మలోనే నువ్వెవరో తెలుసుకో. యూ డోంట్ అప్రోచ్ ఎనీ గురు, నీ గురువు నీలోనే ఉన్నాడు, గురువు నీలోనే ఉన్నాడు అని చెప్పబడి. కాబట్టి సెల్ఫ్ అవేర్నెస్, స్వీయ జాగృతిని, సెల్ఫ్ ఎన్లైటన్మెంట్, నాకు నేనే జాగృతి కావాలనే తత్వం ఈ చక్రంలో నిక్షిప్తపడ్డది. అదేవిధంగా సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఆత్మవిశ్వాసం. ఇప్పుడు ఎక్కువగా ఇక్కడ
మన మూలాధార చక్రములో భయానికి సంబంధించినవి, స్వాధిష్టాన చక్రములో అపరాధ గిల్టీనెస్ కు సంబంధించిన బ్లాక్స్ ఉన్నట్టే ఇక్కడ ఈ మణిపూరక చక్రంలో ఆత్మ న్యూనతా భావన, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అనేటువంటి బ్లాక్స్ ఉంటాయి. ఇప్పుడు మనము ఆహారము తింటూ ఉంటే మంచి ఆహారమా, చెడ్డ ఆహారమా, మలినమైన ఆహారమా, ఆహారముతో ఎలాగో భౌతిక శరీర అవయవాల అనారోగ్యాలు సంభవిస్తున్నాయో, ఈ ఆధ్యాత్మిక భావోద్వేగాల మానసిక ఆలోచనల ద్వారా, మానసిక ప్రవర్తనల ద్వారా ఈ ఆధ్యాత్మిక బ్లాక్స్, స్పిరిచువల్ బ్లాక్స్ అన్నట్టు ఇవి ఇక్కడ మనకు సెల్ఫ్ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అన్నట్టు, ఆత్మ న్యూనతా భావన, నేను ఎందుకు తక్కువగా చూడబడుతున్నాను, నేను ఎందుకు నీచంగా చూడబడుతున్నాను, హీనంగా కంపేరింగ్ టు అదర్స్, వేరే వాళ్ళని పోల్చుకోవడము, తనది తాను బలహీనతగా, శక్తిహీనతగా, ఏదో నేను ఎందుకు పనికిరాను అనే తత్వాలన్నీ వెన్ ఇట్ ఈస్ డార్మెంట్, ఇన్ ద డార్మెంట్ స్టేజ్, అంటే జాగృతం కాకుంటే ఈ లక్షణాలన్నీ వస్తుంటాయి. కాబట్టి దీన్ని మనము జాగ్రత్తగా మంచిగా యాక్టివేషన్ చేసుకుంటే ఈ ఫిజికల్ బాడీకి కాకుండా మన ఎమోషనల్ క్యారెక్టర్, ఎమోషనల్ బ్లాక్స్ కూడా తొలగించుకోగలుగుతాం. ఇక ఇది 3వ చక్రంకు మనోమయ శరీరానికి అనుసంధానం చేయబడి ఉంటుంది అని చెప్పుకున్నాం. ఇక్కడ మెంటల్ మానసిక సమస్యలతో, మెంటల్ ప్రాబ్లమ్స్తో కూడా ఇది మానసిక సమస్యలుతోని బ్లాక్ చేయబడుతుంది. ఇప్పుడు ఇది జీర్ణ వ్యవస్థతో సంబంధం ఉంటుంది కాబట్టి అజీర్ణ సమస్యలతో బాధపడుతున్న వారు ఇక్కడ సైకలాజికల్గా భయానికి లోనవుతారు. ఎందుకంటే ఇది మనోమయ శరీర సంబంధం ఉన్నది కాబట్టి ఆ భయానికి లోనై ఒక స్ట్రెస్ వంటి ఇతర క్లిష్టమైన మానసిక పరిస్థితులకు లోనవుతుంటారు. కాబట్టి మనం ఏంటిదంటే ఆ ఆలోచన మనోమయ శరీరానికి సంబంధించి ఉన్నది కాబట్టి మన మనసును ఈ ధ్యానములో కూడా, ఈ మణిపూరక చక్ర యాక్టివేషన్ ధ్యానములో కూడా మనసుకు చాలా ఇంపార్టెంట్ ఉండేది. మనోమయ శరీరానికి సంబంధం ఉన్నది కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, మనసును శూన్యము చేయడం అనివార్యము. మనసును ఆలోచనలు వస్తుంటాయి, మంచి ఆలోచనలు కూడా. మనసు ఎందుకు శూన్యం చేయాలంటాము? మంచి ఆలోచనలు కూడా వస్తుంటాయి, కాకపోతే మంచి ఆలోచనలు 10% వస్తే, చెడ్డ ఆలోచనలు 90% వస్తాయి. అందుకే శూన్యం చేయమంటాం. మనసును అలాగే ఉంచి శూన్యము చేయకుండా మంచి ఆలోచనలతో ఉండగలిగేవారు, దట్ ఈస్ ఓకే. బట్ ద థింగ్ ఇస్ దట్ వెన్ వీఆర్ నల్లిఫైయింగ్ ద మెంటల్ మైండ్, ఆ మైండ్ను మనము శూన్యము చేస్తే మనము విశ్వానికి ఈజీగా కనెక్ట్ అవుతాం. కాబట్టి ఆ మానసిక సమస్యలతో కూడా ఇది బ్లాక్ చేయబడుతుంది. కాబట్టి మనసును మనం శూన్యం చేసుకోవాలి. అదేవిధంగా ఈ చక్రము అగ్నితత్వము, తర్వాత సూర్యతత్వము రెండుతోని కూడి ఉంటుంది. అగ్నితత్వము ప్లస్ సూర్యతత్వం. కాబట్టి ప్రాణాపాన సమాయుక్తం అన్నట్టు ప్రాణము అపానము అనే వాయువు వల్ల, వాటి సంఘర్షణ వల్ల కూడా ఈ జఠరాగ్ని, ఈ ఏదైతే వైశ్వానరం అనే జఠరాగ్ని ఉత్పన్నమవుతుంది అని కూడా చెప్పబడ్డది. ఉత్పన్నమై ఆ మ్యాటర్ అనే ఆహారం ఏదైతే ఉందో అది ఎనర్జీగా మార్చబడుతుంది. ఈ అగ్నితత్వముతోని, ఈ సూర్యతత్వముతోని మార్చబడుతుంది. ఈ సూర్యతత్వం అంటే 98.4 degrees ఉష్ణోగ్రత, మన శరీరము నార్మల్ టెంపరేచర్ అనేది ఏదైతే ఉందో అది ఈ చక్రములోని సూర్య గుణము, సూర్య లక్షణము, సూర్యతత్వముతోని ఇట్ ఈస్ మెయింటైనింగ్ అవర్ టెంపరేచర్. కాబట్టి ఈ మన శరీరంలోని ఉష్ణోగ్రతను ఈ సూర్యతత్వం ఏదైతే నియంత్రిస్తుందో అది ఈ మణిపూరక చక్రం నుంచే, ఈ స్థానం నుంచే జరుగుతుంది. కాబట్టి ఈ చక్రానికి అంత విలువ. వాయుతత్వము, అగ్నితత్వము, సూర్యతత్వము, తర్వాత మనం తీసుకునే ఆహార, ద్రవ, తర్వాత ఘన, ఈ పదార్థాలు భూతత్వము, జలతత్వము, పాంచభౌతిక తత్వాలున్న చక్రం ఇది అని చెప్పబడ్డది. వీటన్నిటితో కలిసి ఎనర్జీ ట్రాన్స్ఫర్ కనుక మారి ఇది ఇక్కడ నుంచి ఆధ్యాత్మిక ప్రయాణ ద్వారములో ప్రవేశించడానికి సంసిద్ధమవుతుంది. ఇక్కడ కూడా ఈ 3 చక్రాల
ఆ 3 చక్రాలు షట్చక్రోపరి అంటే 7వది సహస్రార స్థితి అనుకున్నాం. ఈ భౌతిక 3 చక్రాలకు ఆధ్యాత్మిక 3 చక్రాలకు మధ్యన అంటే మణిపూరక చక్రము అనాహత చక్రము మధ్యన 8 ఆకారంలో, 8 అంటే 2 సున్నాలు, ఒక సున్నా పైన ఒక సున్నా కింద, అది 8 ఆకారంలో ఒక ముడి ఉంటుంది, ఒక చిక్కు ముడి అనేది ఉంటుంది. ఆ ముడిని మనము విప్పుకొని ఆధ్యాత్మిక ప్రయాణంలో ఎంటర్ కావడం ఉంటుంది. ఎప్పుడైతే మన ఆహార శక్తి సరిగ్గా సమతుల్యంగా గ్రహించబడదో, ఉపయోగించబడదో, అదేవిధంగా మన శరీరం అంతా డిస్ట్రిబ్యూషన్ చేయబడదో, అప్పుడు మనం ఎలా మారుతాం? బలహీనంగా మారుతాం, నీరసంగా మారుతాం, అలసటగా ఫీల్ అవుతాం. ఇదంతా ఎప్పుడు అంటే సరి అయిన ఆహారం తీసుకోకుంటే. మన మన మణిపూరక చక్రాన్ని ఒక యజ్ఞకుండము కూడా వర్ణించారు. యజ్ఞకుండము లోపల మనం యజ్ఞాలు చేస్తుంటాం, సరి అయిన సమిధలు వేస్తే ఆ జ్వాల విపరీతం వచ్చి ఆ యజ్ఞేశ్వరుడు కూడా ఆహుతులను స్వీకరించగలుగుతాడు. మనం ఈ అగ్నికుండం అనే మణిపూరక చక్రం అనే అగ్నికుండములో మనం తినే ఆహారం ఏదైతే ఉందో సరి అయిన సమిధలుగా వేస్తే ఆ ఆహుతులు శక్తిని ఉత్పన్నం చేసి ఆ దేవతలు ఎలా స్వీకరిస్తారో మన అవయవాలన్నీ అలా స్వీకరించి దైవత్వం అనేది, దైవికత అనేది మన లోపల క్రియేట్ చేయబడుతుంది. కాబట్టి దీన్ని యజ్ఞగుండము కూడా అలాగా కూడా వర్ణించారు మై డియర్ ఫ్రెండ్స్. కాబట్టి ఈ మణిచక్రము ఎంతో చాలా ఉపయోగకరమై చాలా ప్రాశస్త్యము చెంది మహోన్నతము చెంది మనకి ఎంతో ప్రధానమైన లక్షణాలు ఉన్నటువంటి చక్రము. కాబట్టి ఇది మళ్ళీ ఈ మణిచక్రము ఉపరితలమైనటువంటి సువర్లోకానికి, నిమ్నతలమైనటువంటి సుతల లోకానికి సువర్ణలోకం అంటే ఇంద్రలోకం. ఇంద్రలోకంలో వైభోగాలు ఉంటాయి. కృత్రిమ ఆనందాలతో పాటు ఋషీశ్వరులు, మునీశ్వరులు, తపశ్శక్తి, మనోశక్తి, మన కృత్రిమ మన భౌతిక శరీర ఆనందం ఇవన్నీ కూడా సువర్ణలోకంలో, ఇంద్రలోకంలో ఉంటాయి. కాబట్టి ఆ లోకముతో అనుసంధానమై ఉంటుంది. తర్వాత మనము తీసుకునే ఆహారం కూడా ఎలా ఉండాలని కూడా మనకు వర్ణించబడ్డది. భగవద్గీతలోనే చెప్పారు. ఆయుస్తప్త బలారోగ్య సుఖ ప్రీతి వివర్ధన రస్య స్నిగ్ధ స్థిర హృదయ ఆహార సాత్విక ప్రియ అని చెప్పాడు. సాత్వికమైనటువంటి ఆహారం తీసుకుంటే ఆయువు, సత్తువ, బలము, ఆరోగ్యము, సుఖము, ప్రీతి ఇవన్నీ కూడా మనకు సంభవిస్తుంటాయి. అదేవిధంగా చాంద్రగ్యోపనిషత్తులో కూడా చెప్పబడ్డది. ఉపనిషత్తుల లోపల మాండ్యక్యోపనిషత్తు, ప్రశ్నోపనిషత్తు అని ఉపనిషత్తులు ఎన్నో ఉన్నాయి. అందులోపల చాంద్రగ్యోపనిషత్తులో ఆహార శుద్ధౌ సత్వశుద్ధి, ఆహార శుద్ధి, సత్వశుద్ధి, సత్వగుణమైన ఆహారముతోనే నీకు శుద్ధి అనేది ఉంటుంది అని చెప్పబడ్డది. కాబట్టి ఎన్ని విధాలు ఆలోచించినా మనము సాత్వికమైనటువంటి తామసమైన రజోపూరకమైన ఆహారము మనకు తామస లక్షణాలు, రాజస లక్షణాలు, అవి మనము కాస్మిక్ ఎనర్జీతో, విశ్వశక్తితో అనుసంధానం కాకుండా చూస్తాయి. మనము భౌతికంగా తీసుకునే ఆహారంలో కూడా కొంచెం చాలా కారం ఎక్కువైనా, చాలా ఉప్పు ఎక్కువైనా కానీ మనం తినలేము. ఎందుకంటే మన నాలుకనే, మన శరీరమే దాన్ని రిజెక్ట్ చేస్తుంది. కాబట్టి మరి ఆధ్యాత్మికంగా వాటిని ఎలా మనం ఫేవర్ చేస్తాము. కాబట్టి మాంసాహారానికి ఉన్న ప్రతికూల అంశాలను దృష్టిలో పెట్టుకొని ఇంతవరకు ఎవరైనా మాంసం తిన్న ఆధ్యాత్మికవేత్తలు కూడా ఎందరో రియలైజ్ అయ్యారు. నేను మాంసాహారం తీసుకునేటప్పుడు ఒక విధంగా ఉంటుంటే శాకాహారంగా మారిన తర్వాత ఒక విధంగా ఉన్నాను. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, మళ్ళీ ఈ మణిపూరక చక్రము ఎలాగ చెప్పబడింది? అమ్మవారు కూడా ఇక్కడ మణిపూరాబ్జ రుదిత విష్ణు గ్రంథి విభేదిని 3 గ్రంథులు ఉంటాయి. మూలాధారం లోపల బ్రహ్మ గ్రంథిని విభేదిస్తుంది అమ్మవారు. కుండలిని శక్తి యాక్టివేషన్ అయినప్పుడు ఈ మణిపూరక చక్రి ఉదిత అంటే మూలాధార చక్రములో నిలయమై ఉంటారు, మణిపూరక చక్రంలో ప్రకాశిస్తుంటారు, ఆజ్ఞా చక్రములో స్థితమై సహస్రారాంబుజారూఢ సుధా సారాభివర్ణని ఈ కుండలిని శక్తి మన ధ్యానులకు, మన ఆధ్యాత్మిక మెడిటేటర్స్ కు కుండలిని శక్తి చాలా మనకు ఎంతో ముఖ్యమైన అంశం. మనం కూడా ఒకనాడు కుండలిని శక్తి యాక్టివేషన్ క్లాస్ చెప్పుకుందాం. ఈ మూలాధార చక్రములో ఉండి మణిపూరక చక్రములో
ప్రకాశిస్తుంటుంది. విష్ణు గ్రంథిని విష్ణు గ్రంథి అంటే బ్రహ్మ సృష్టికర్త, విష్ణు స్థితికర్త, శివుడు లయకర్త. కాబట్టి ఈ భౌతిక శరీరపు స్థితికర్తను విభేదించి విష్ణు గ్రంథిని మన చిక్కుముడి విప్పి ఆధ్యాత్మిక ప్రయాణంలో మనం ప్రవేశిస్తున్నామని ఎంతో చాలా చక్కగా వర్ణించబడ్డది. కాబట్టి మనం ఈ చక్ర వ్యవస్థలో మణిపూరక చక్రానికి ఉన్న ప్రాధాన్యత, మనం ఇక్కడ చిన్న ప్రేవులు, పెద్ద ప్రేవులు, లివరు, ప్యాంక్రియాసు, జీర్ణకోశము, జీర్ణ వ్యవస్థ, వీటన్నిటికీ సంబంధించిన అవయవాలు ఎన్నో అవయవాలతో అనుసంధానం చేయబడ్డది. ఎప్పుడైతే ఇది యాక్టివేషన్ అవుతుందో జీర్ణకోశ వ్యవస్థ అనారోగ్యాలు, ఎందరికో జీర్ణము కాక అజీర్ణంతో, కడుపు నొప్పితో ఎందరో బాధపడుతుంటారు. ఇన్సులిన్ కూడా షుగర్ పేషెంట్స్ కూడా ఇది చాలా ముఖ్యము. వై? బికాజ్ ఇన్సులిన్ ఉత్పత్తి అయ్యే క్షేత్రం కూడా. కాబట్టి ఇక్కడ షుగర్ పేషెంట్స్ కానీ, డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉన్న వారికి కానీ, ప్యాంక్రియాటైటిస్, ఇలా మళ్ళీ ఇది మనోమయ కోశానికి సంబంధించింది కాబట్టి మానసిక ఆలోచనల వల్ల ఈ ఉన్న అనారోగ్యము వేరే అనారోగ్యానికి దారితీస్తుంది. కొన్ని అల్సర్స్, మైగ్రేన్స్ బ్రెయిన్కి సంబంధించింది. మళ్ళీ ఇంకొక ముఖ్య ఇంపార్టెంట్ పాయింట్ మై డియర్ ఫ్రెండ్స్, ఇది సూర్యతత్వంతో కూడుకున్నది కాబట్టి చక్షు సూర్యో అజాయత, చక్షువులకు సంబంధించిన సూర్యుడు కాబట్టి నేత్రాలకు సంబంధించిన కనెక్టివిటీ ఉంటుంది. నేత్రం అంటే మనం కళ్ళు మూసుకుంటున్నాం, అంతర్లీనమైన దృష్టితోని, అంతర దృష్టితోని, మనోనేత్రము, జ్ఞాననేత్రం, దివ్య నేత్రముతోని జ్ఞాననేత్రముతోని మనం మెడిటేషన్ చేస్తున్నాం. కాబట్టి ఈ చక్రము సూర్యతత్వముతో ఉన్న నేత్రాలకు సంబంధించింది కాబట్టి మన బాహ్య దృష్టిని, మన అంతర దృష్టిని రెండింటిని కూడా మనం యాక్టివేషన్ చేసుకునే అవసరం ఉంటుంది. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, ఈ మణిపూరక చక్రం గురించి అందరికీ చాలా మంచిగా బాగా అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు వీ హ్యావ్ టు స్టార్ట్ అవర్ మెడిటేషన్ సెషన్ ఆన్ దిస్ యాక్టివేషన్ ఆఫ్ దిస్ సోలార్ ప్లెక్సస్ చక్ర. ఈ మణిపూరక చక్రం యాక్టివేషన్ కోసం మనం ఇప్పుడు ధ్యాన తరగతిని ప్రారంభం చేద్దాం. మై డియర్ ఫ్రెండ్స్, నౌ వి ఆర్ స్టార్టింగ్ అవర్ మెడిటేషన్ సెషన్. అందరూ ధ్యాన ముద్రలో కూర్చునేదానికి ప్రయత్నించండి. ఇప్పుడు మనం ధ్యాన సాధన ప్రారంభిద్దాం. ఫ్రెండ్స్, అందరూ యథావిధిగా ఎప్పటిలాగానే పైన కూర్చున్న వాళ్ళు కాళ్ళు క్రాస్ చేసుకొని, అందరూ కూడా వ్రేళ్ళలో వ్రేళ్ళు ఉంచుకొని, కళ్ళు మూసుకొని, కళ్ళద్దాలు ఉన్నవారు కళ్ళద్దాలు తీసి శ్వాస మీద ధ్యాస. ఆలోచనలు శూన్యం చెయ్యండి. మణిపూరక చక్రానికి సంబంధించిన ధ్యానం కనుక, మనోమయ శరీరానికి సంబంధించిన ధ్యానం కనుక మనసును ఏ ఆలోచనలు రాకుండా చూసుకోండి. సంకల్పాలపై కేంద్రీకరిస్తూ ఆలోచనలు, ఏ భౌతిక రకమైన ఆలోచనలు రాకుండా కేవలం సంకల్పాల మీద ధ్యాస పెడుతూ మీ అంతర దృష్టిని కళ్ళు ససే మీద తెరవరాదు. బ్రహ్మాండమైన అద్భుతమైనటువంటి ధ్యాన సాధన నడుస్తోంది. కేవలం శ్వాస మీద ధ్యాస పెడుతూ, సంకల్పాలను ఆస్వాదిస్తూ, ఎలాంటి ఆలోచన రాకుండా
హాయిగా ప్రశాంతంగా కూర్చోండి. సుఖ స్థిర ఆసనం. మన తలకు 2 అడుగుల దూరములో ఊర్ధ్వముఖాన పైన మన పూర్ణాత్మ ఉంటుంది. మన ఆత్మకు మదర్ తల్లి పూర్ణాత్మతో అనుసంధానం కండి. ఒక ఆస్టల్ డైమండ్ పిరమిడ్ మీ తలపైన బ్రహ్మరంధ్రం పైన ఏర్పడాలని మనం తీసుకునే విశ్వశక్తి ఏ బ్లాక్స్ ఉండకుండా, అవరోధాలు ఉండకుండా మన శరీరంలోనికి ధారాళంగా ప్రవేశించడానికి అక్కడ ఉన్న బ్లాక్స్ అన్ని ఆ ఆస్టల్ పిరమిడ్ శక్తితో, మీ పూర్ణాత్మ చైతన్యముతో అన్ని విడుదల కావాలని చూడండి. ఒక పిరమిడ్, ఆస్టల్ డైమండ్ పిరమిడ్ ఏర్పడుతుంది మీ బ్రహ్మరంధ్రం పైన. చూడండి. సూర్య భగవాను ఆహ్వానించండి. సూర్యుని యొక్క చైతన్యం, ఆ కిరణాల కాంతి మీ బ్రహ్మరంధ్రం నుండి
మీ మణిపూర చక్రం అంతా నిండుతున్నట్టు చూడండి. నాభి స్థలము, జీర్ణకోశము, మీ పొట్ట భాగం అంతా నిండుతున్నట్టు చూడండి. అక్కడ ఉన్న 10 దళాలు కూడా, మణిపూర చక్రపు 10 దళాలు కూడా అన్నీ ఈ మాస్టర్ చైతన్యముతో, పిరమిడ్ శక్తితో అంతా నిండిపోతున్నట్టు చూడండి. సూర్యుని యొక్క కాంతి తెల్లటి ధవలమైన కిరణాల లాగా ప్రవేశిస్తుంది. ఇదంతా మీ మనోమయ శరీరములో కూడా వ్యాపించేటట్టు చూడండి. ఇది ఎనర్జీ చక్ర, శక్తి చక్రము. మనకు అన్ని విధాల ఎంతో పవర్నిచ్చేటువంటి చక్రం కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, ఈ ధ్యాన సాధన, ఈ శక్తి చైతన్యాల స్వీకరణ మనకు ఎంతో దోహదం చేస్తుంది. మన ఆధ్యాత్మిక జీవితమే కాదు, మన భౌతిక జీవితంలో ఉన్నటువంటి సమస్త సమస్యలకు పరిష్కారమే మన ధ్యాన సాధన. We will get all the resolutions for all problems. అన్ని సమస్యలకు పరిష్కారం చూపించేదే ఈ ధ్యాన సాధన. ఈ మణిపూరక చక్రానికి సంబంధించిన క్రాప్ సర్కిల్స్ ని ఆహ్వానించండి. క్రాప్ సర్కిల్స్ అంటే ఆ చక్రానికి సంబంధించిన మాస్టర్స్ యొక్క చైతన్యాల సంకేతాలు. ఆ సర్కిల్స్ పై మనం కూర్చుండి ధ్యానం చేసినట్టు ఊహించుకోవాలి. అప్పుడు ఇంకా ఫలితం అద్భుతంగా ఉంటుంది. ఆ క్రాప్ సర్కిల్స్ పై మీరు కూర్చున్నట్టు భావించండి. నో అదర్ థాట్స్, మైండ్ఫుల్నెస్, ఏకాగ్రతతో ధ్యానం చేయండి. అనంతమైన శక్తి ప్రవేశిస్తుంది మీ శరీరములో. కేవలం ఆలోచనలు నిర్మూలనం చేయడం వలన, ఆలోచనలు శూన్యం చేయడం వలన మీరేమీ చేయని అవసరం లేదు. ఆ శక్తి అదే ప్రవహిస్తుంటుంది. దానికోసం మీరేమీ ప్రాకులాడే అవసరం లేదు. కేవలం సంకల్పాలు వినాలి, అవి నా లోపల జరుగుతున్నాయని భావించాలి, అంతే. మనకెలా మణిపూరక చక్రం ఉందో భూమాతకు కూడా అదే ఉంటుంది. అలాగే యూనివర్సల్ మణిపూరక చక్రం కూడా ఉంటుంది. మీ మణిపూరక చక్రానికి, భూమాత యొక్క మణిపూరక చక్రానికి, యూనివర్సల్ మణిపూరక చక్రానికి ఒక మల్టీ డైమెన్షన్ లెవెల్లో ఒక కనెక్టివిటీ ఊహించుకోండి. అనుసంధానం కండి, కనెక్ట్ అవుతున్నట్టు ఊహించుకోండి. భూమాత మణిపూరక చక్రానికి, విశ్వ మణిపూరక యూనివర్సల్ మణిపూరక చక్రానికి
ఫ్రెండ్స్, నేను ఈ జన్మలో కానీ గత అనేక జన్మ పరంపరలలో కానీ నా యొక్క ఆత్మ న్యూనతా భావం వలన, నా ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అనే లక్షణము వలన ఏ జీవరాశికి కానీ కష్టాన్ని కానీ నష్టాన్ని కానీ బాధను కానీ భయాన్ని కానీ కలిగిస్తే ఆ ఆత్మస్వరూపులందరూ ఇక్కడికి వచ్చి నన్ను క్షమించి నాతో ధ్యానం చేసి జ్ఞానం పొందాలని హృదయపూర్వకంగా వేడుకోండి. క్షమాపణ. మన గ్రూప్ ఎనర్జీస్లో వారి గ్రూప్ ఎనర్జీస్ను కూడా స్వీకరించండి. ఈ సామూహిక ధ్యాన శక్తిని మనం గ్రహిస్తున్నామని భావించండి. అలాగే నేను నా యొక్క అవమాన తత్వముతో ఎవరినైనా అవమానపరిచినా కానీ, ఎవరి చేతనైనా అవమానపరచబడ్డా కానీ అట్టి సరికాని శక్తులు నా మణిపూరక చక్రములో బ్లాక్స్గా ఉన్నట్లయితే అవన్నీ విడుదల కావాలని కోరుతున్నాను. నేను అవమానపరిచిన వారిని హృదయపూర్వకంగా క్షమాపణ వేడుకుంటున్నాను. నన్ను అవమానపరిచిన వారిని నేను క్షమిస్తున్నాను అని అనుకోండి ఫ్రెండ్స్. ఇవన్నీ మానసిక భావనలు, మనోమయ శరీరముతో సంబంధం ఉంది కాబట్టి ఈ బ్లాక్స్ మణిపూరక చక్రములో ఉండడానికి ఆస్కారం ఉంది. అవన్నీ తొలగించుకుందాం, శుద్ధి చేసుకుందాం. we have to activate our Manipuraka chakra, solar plexus chakra. అందుకే దాన్ని సోలార్ అన్నారు, సూర్యతత్వం. క్షమాపణ అనేది ఒక దివ్యమైన సాధనం. ఆ సాధనంచే మనం ఏదైనా సాధించగలం. ఎరుక కోల్పోవద్దు ఫ్రెండ్స్. అవేర్నెస్. ఈ చక్రం అగ్నితత్వంతో పనిచేస్తుంది కాబట్టి అగ్నిదేవుణ్ణి ఆహ్వానించండి, యజ్ఞ పురుషుణ్ణి ఆహ్వానించండి. ఆ యజ్ఞం యొక్క జ్వాలలు ఎలా ఉట్టిపడతాయో, ఎలా పైకి లేస్తాయో ఆ జ్వాలల వర్ణాన్ని బ్రహ్మరంధ్రం గుండా స్వీకరించండి. అదంతా అగ్ని జ్వాలల వర్ణమంతా బ్రహ్మరంధ్రం గుండా వచ్చి మణిపూరక చక్రమంతా నిండుతున్నట్టు చూడండి. అగ్నిజ్వాల వర్ణ కలర్తో, ఆ వర్ణముతో అంతా మణిపూరకమంతా నిండుతుంది. బ్రహ్మరంధ్రము ద్వారా ఆ కలర్ ఎనర్జీ అంతా స్వీకరిస్తున్నారు. అమ్మవారి స్వరూపమైనటువంటి లాకిని మాతను ఆహ్వానించుకోండి. లలితాంబ, ఆది పరాశక్తి,
ఆ శక్తి స్వరూపమైన లాకిని మాతను ఆహ్వానించుకోండి. ఆ అగ్ని జ్వాల వర్ణముతో ఆ లాకిని మాత చైతన్యము ఆ రెండూ కలిసి బ్రహ్మరంధ్రము గుండా ప్రవేశిస్తున్నాయి. ఫ్రెండ్స్, మన నాభిక్షేత్రమైనటువంటి సహస్రార చక్ర మణిపూరక చక్రం అంతా నిండుతుంది. గమనించండి, ఒక తేజస్సు వలె నిండుతుంది. తామగ్నివర్ణం తపసా జ్వలింతి అన్నట్టు అమ్మవారి ఆ అగ్నివర్ణముతో జ్వలించే కాంతితో ఆ మణిపూరక చక్రం అంతా నిండుతుంది. మన భౌతిక శరీరంలోని అంతర్భాగమైన మనోమయ శరీరం కూడా ఆ అగ్ని క్షేత్ర తత్వమైన వర్ణముతో నిండుతుంది. ఫ్లేమ్ కలర్ ఎనర్జీ. ఆ అగ్నితత్వము అంతా మన ఆరా చుట్టూ, మన శరీరం చుట్టూ, మన ఆరా లేయర్స్ అంతా నిండుతున్నట్టు చూడండి. వహ్ని ప్రాకార మధ్యగా, వహ్ని జ్వాలల మధ్య మణిపుర వాసిని, మణిద్వీపవాసిని ఆ వహ్ని జ్వాలల మధ్య ఎలా ఉంటుందో ఆ వర్ణమంతా మన ఆరా లేయర్ నిండుతున్నట్టు చూడండి. అగ్నివర్ణం, అమ్మవారి అగ్నివర్ణమంతా 6 లేయర్స్ అన్నీ నిండుతున్నాయి చూడండి. ఒక సంకల్పం చేసుకుందాం ఫ్రెండ్స్. నేను తీసుకునే ఆహారం సాత్విక లక్షణాలతో కూడుకున్నదై, సాత్విక శాకాహారం నాకు ఎల్లప్పుడూ అదే భుజించాలి అన్న కోరికనే కలగాలి. తామసమైనటువంటి, రాజసమైనటువంటి ఆ మాంసాహారాలలాగా ఉన్నటువంటి ఆ తామస రాజస ఆహారాలపైకి నాకు ఎప్పుడూ అయిష్టంగానే ఉండాలి, వాటి మీద కోరిక అసలే ఉండకూడదు అన్న నా మనోమయ భావనకు ఆ ఊపిరి పోయాలని ఆ సంకల్పం గట్టిగా చేసుకోండి. నాకెప్పుడు సాత్విక శాకాహార భోజనం భుజించాలా అనే ఆలోచననే కలగాలి అని ఆ చైతన్యాన్ని ప్రాధేయపడండి. ఒక కోరిక కోరండి. నేను తీసుకున్న ఆహారం సరి అయిన విధంగా పచనము చేయబడి, జీర్ణము చేయబడి, నా భౌతిక శరీరానికి కావలసినమైన దృఢమైన భౌతిక శక్తిని ఇవ్వవలసిందిగా ఆ లాకిని మాత అమ్మవారి యొక్క చైతన్యాన్ని కోరుకోండి. ఆ అగ్నితత్వమైన జఠరాగ్నిని కూడా ప్రాధేయపడండి. నా జీర్ణ వ్యవస్థ సరిగ్గా జీర్ణమై శక్తిని సక్రమంగా అందించాలి.
ఒక సంకల్పం చేసుకోండి ఫ్రెండ్స్. నేను నా యొక్క జీవితంలో మరియు నా గత అనేక జన్మలలో తెలిసి కానీ తెలియక కానీ ఎప్పుడైనా మాంసాహారాన్ని తినడం వల్ల, ఇతరులకు తినిపించడం వలన నా యొక్క మణిపూరక చక్రములో, మనోమయ శరీరంలో ఏర్పడిన సరికాని శక్తులన్నీ విడుదలై అల్సియోన్ అగ్నిలో కలిసి కాంతిగా మారాలని ఒక సంకల్పం చేసుకోండి. అదేవిధంగా నేను ఏ మూగజీవాలను భక్షించడం కోసం వాటిని బాధ పెట్టానో, వాటిని హింస పెట్టానో, ఆ ఆత్మస్వరూపులందరూ జంతుజాతి కానీ, మృగజాతి కానీ, పక్షజాతి కానీ, జీవజాతి కానీ ఏదైనా సరే ఆ ఆత్మస్వరూపులందరూ ఇక్కడికి వచ్చి నన్ను హృదయపూర్వకంగా క్షమించి నాతో ధ్యానం చేసి జ్ఞానాన్ని పొందాలని కోరుకోండి. ఆ ఆత్మస్వరూపుల ఎనర్జీతో, గ్రూప్ ఎనర్జీతో మీరు కనెక్ట్ కండి మై డియర్ ఫ్రెండ్స్. వాళ్ళంతా మిమ్మల్ని క్షమిస్తున్నారు. కొన్ని తప్పులు తెలిసి చేస్తాం, కొన్ని తప్పులు తెలియక చేస్తాం. తెలియక చేసిన దానికి పరివర్తన, పశ్చాత్తాపం. ప్రాసెస్ అద్భుతంగా జరుగుతుంది ఫ్రెండ్స్. మణిపూరక చక్రము, మనోమయ శరీరము, ఆరిక ఫీల్డ్, భౌతిక శరీరం అంతా శుద్ధి అవుతుంది. బ్రహ్మాండంగా నడుస్తుంది ధ్యాన సాధన. ఎనర్జీస్ స్వీకరిస్తూనే ఉండండి. అద్భుతమైన శక్తి చైతన్యాలు ప్రవహిస్తున్నాయి. నా జీవితాన్ని నేను అంగీకరిస్తున్నాను. యు యాక్సెప్ట్ యువర్ లైఫ్. అలా అంగీకరించక ఎంతో నష్టపోయాం మనం. నా జీవితాన్ని నేను అంగీకరించక నా యొక్క మణిపూరక చక్రములో ఏవైతే అవరోధాలు, బ్లాక్స్ ఏర్పడ్డాయో అవన్నీ విడుదల కావాలని కోరుకోండి. ఆ మూగజీవాల హింస వలన వాటి రక్తాన్ని నా తల్లి అయినటువంటి భూమాతపై పడి నా తల్లి భూమాత విలసిల్లిన దానికి ఆ భూమాతను నేను క్షమాపణ వేడుకుంటున్నాను. మూగజీవాల యొక్క హింస వలన, వాటిని వధించడం వలన, ఆ రక్తాన్ని ఆ భూమాతకు తర్పణం చేయడం వలన ఆ భూమాత విలసిల్లిన దానికి నేను భూమాతను హృదయపూర్వకంగా క్షమాపణ వేడుకుంటున్నాను. భూమాతతో కనెక్ట్ కండి. మదర్ ఎర్త్తో కనెక్షన్ తీసుకొని మదర్ ఎర్త్ను సహృదయంగా వేడుకోండి. అమ్మా, నన్ను క్షమించు.
ఈ జన్మలో కాకపోవచ్చు, ఎన్నో జన్మలలో, గత జన్మలలో కావచ్చు. ఆ వధించబడిన మూగ జీవాలను కడగడంతో నా పంచభూత తత్వమైనటువంటి ఆ జల సంపదను కూడా నేను బాధించాను. ఆ జలదేవతను, వరుణదేవుణ్ణి కూడా క్షమాపణ వేడుకుంటున్నాను అనుకోండి. ఆ విధంగానే అగ్నిదేవుణ్ణి, వాయుదేవుణ్ణి, ఆకాశతత్వాన్ని అందరినీ క్షమాపణలు వేడుకోండి. పంచభూతాలకు నేను చేసిన ఆ అపరాధ భావనకు, ఆ హింస కారణ కర్మకు నేను చింతిస్తున్నాను, క్షమాపణ, అందరినీ క్షమాపణ వేడుకోండి. పంచభూతాలతో క్షమాపణ వేడుకోండి. మీ జీవితాలకు మీరే బాధ్యులు ఫ్రెండ్స్. నా జీవితానికి నేనే బాధ్యత వహిస్తున్నాను అనుకోండి. మంచి జరిగినా చెడు జరిగినా నేనే బాధ్యుని, బాధ్యురాలను, నేనే బాధ్యత వహిస్తాను అని అనుకోండి. ఒక్కొక్కసారి నేను నమ్మినటువంటి పూజలు కానీ, జ్యోతిష్యము కానీ, వాస్తు కానీ అవి నేను అనుకున్నట్టు జరగనప్పుడు నాలోన ఏర్పడిన బాధలు, భయాలు లాంటి బ్లాక్స్ నా మణిపూరక చక్రంలో చోటు చేసుకున్నాయి. అవన్నీ విడుదలై విశ్వంలో కలిసి కాంతిగా మారాలని కోరుకోండి. మన జీవితానికి మనమే బాధ్యులం. ఏ దేవుణ్ణి, ఏ భగవంతుణ్ణి, ఏ దేవతను నిందించిన అవసరం లేదు. ఇట్ విల్ డిపెండ్ అపాన్ యువర్ పాస్ట్ కర్మ అని పత్రిజీ గారు చెప్పారు. కాబట్టి నా జీవితానికి నేనే బాధ్యత వహిస్తున్నాను. ఫ్రెండ్స్, డిఫరెంట్ కలర్స్ కనిపిస్తుంటాయి, అద్భుతమైన దృశ్యాలు కనిపిస్తుంటాయి. స్వీకరించండి. ఎవరైనా మాస్టర్స్ కనిపించినా సందేశం ఇవ్వమని చెప్పండి. కలర్స్ కనిపిస్తే స్వీకరించండి. అది వర్ణాలు, అవి శక్తి క్షేత్రాలు, శక్తి కేంద్రాలు, శక్తి కిరణాలు. స్వీకరించాలి. అదొక ఎనర్జీ రూపం. ఒక బంగారు రంగు కాంతిని ఇన్వైట్ చేయండి. గోల్డెన్ కలర్ కాంతి అంతా మణిపూరక చక్రం అంతా నిండుతున్నట్టు చూడండి. గోల్డ్ కలర్ ఈజ్ ఎంటరింగ్ ఇన్ టు యువర్ బాడీ త్రూ యువర్ బ్రహ్మరంధ్ర. బంగారు వర్ణము. ఈ మణిపూరక చక్రము పసుపు వర్ణమే కాదు, ఆ త్రిభుజము లోపల ఉండేది ఎరుపు వర్ణము, కానీ ఒక్కొక్కసారి బంగారపు వర్ణము కూడా వర్ణించబడ్డది. కాబట్టి ఆ బంగారు వర్ణాన్ని స్వీకరించండి. గోల్డ్ కలర్, బ్యూటిఫుల్ గోల్డ్ కలర్ ఈజ్ ఎంటరింగ్ ఇన్ యువర్ బాడీ. చాలా అందమైనటువంటి స్వర్ణ వర్ణము. అదంతా మీ మణిపూరక చక్రం అంతా నిండుతోంది. minutes.
మీ పూర్వీకులను ఊహించుకోండి, మీకు జ్ఞప్తి ఉన్న మీ పూర్వీకులు ఊహించుకోండి, లేదా మీ పూర్వీకులను చూడండి, ఒక భావనతో చూడండి, మీ పూర్వీకులను గమనించండి. ఆ పూర్వీకుల నుండి మీకు సంక్రమించినటువంటి కర్మల యొక్క చేదు ముద్రలు, సరికాని శక్తులు, అవి నీలి ఛాయలలాగా, నీలి ముద్రలలాగా మణిపూర చక్రములో ఆ బ్లాక్స్గా ఉంటాయి. ఈ గోల్డ్ కలర్ కాంతిచే అవన్నీ ప్రక్షాళన చేయబడి ఆ విడుదలై అల్సియాన్ అగ్నిలో చేరి కాంతిగా మారాలని చూడండి. పూర్వీకుల యొక్క చేదు కర్మల యొక్క ఫలితాలు బ్లాక్స్ వలె ఉంటాయి, అవన్నీ రిలీజ్ చేయండి. మనం ఇప్పుడు ఉన్న భౌతిక జీవన ప్రయాణములో మనం ఎంత సక్రమంగా ఉన్నా, ఎంత న్యాయంగా ఉన్నా, ఎంత ధర్మంగా ఉన్నా ఒక్కొక్కసారి మనం అనుకున్నట్టు జరగవు. అన్నీ వ్యతిరేక శక్తులు జరుగుతుంటాయి. వీటికి కారణం పూర్వీకుల కర్మల యొక్క చేదు అనుభవాల పాఠాలే. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, అవన్నీ ఆధ్యాత్మిక చేదు నీలిరంగు ఛాయలు, వాటన్నిటినీ తొలగించండి. ఒక ఆధ్యాత్మికతోనే సాధన, ఇవన్నీ ధ్యానముతోనే సాధ్యమవుతుంది. ఎప్పుడైతే అవన్నీ రిలీజ్ చేయబడతాయో, you will not have any hurdles, any obstacles, any speed breakers in your physical journey of your life. కాబట్టి ఆధ్యాత్మిక బ్లాక్స్ను తొలగించుకోండి. వాయుతత్వాన్ని ఆహ్వానించండి ఫ్రెండ్స్. ఆంజనేయ స్వామిని ఆహ్వానించుకోండి. ఆంజనేయ స్వామి వారి చైతన్యాన్ని స్వీకరించండి. వజ్రకాయుడు, అష్టసిద్ధులు, నవనిధులు అన్నిటితో ఉన్నటువంటి చిరంజీవి ఇప్పటికీ మనం ఆంజనేయ స్వామితో కనెక్ట్ కావచ్చు. ఆంజనేయ స్వామిని ఊహించుకోండి, వారి చైతన్యాన్ని స్వీకరించండి. భూమికి సూర్యునికి ఉన్న మధ్య దూరం హనుమాన్ చాలీసాలో ఆనాడే వివరించబడ్డది, సహస్ర ఫలజాను అని. అది క్యాలిక్యులేషన్ చేస్తే కరెక్ట్ ఈ రోజు ఎంత డిస్టెన్స్ ఉందో అంతే ఉంది. కాబట్టి మన ఆధ్యాత్మిక గ్రంథ పఠనాల సారాంశం అప్పుడే చెప్పబడింది. ఆంజనేయుల వారి చైతన్యం మణిపూరక చక్రం అంతా నిండుతుంది. ప్రాణాపాన సమాయుక్తం పచామ్యన్నం అన్నట్టు ప్రాణవాయువు, అపానవాయువు, వాయుతత్వముతో కూడుకున్న మణిపూరక చక్రం. కాబట్టి ఆంజనేయుల వారి చైతన్యాన్ని పూర్తిగా నిండెట్టు చూడండి. ఒక సంకల్పం చేసుకోండి ఫ్రెండ్స్. నేను తీసుకునే ఆహారం జీర్ణించుకున్నటకు కావలసిన ప్రాణవాయువు సర్వవేళల సరైన రీతిలో లభిస్తూ చక్కని జీర్ణక్రియ జరిగేట్టు చూడాలని ఆ వాయుతత్వాన్ని
జీర్ణకోశము లోపల సరికాని శక్తులు బ్లాక్స్ రూపంలో ఏవైనా ఉంటే అవన్నీ విడుదల చేయాలని ఆ ఆంజనేయ తత్వమైన వాయుతత్వాన్ని ప్రాధేయపడండి. ఆంజనేయ స్వామి చైతన్యమే అదంతా శుద్ధి చేస్తుంది, ఆ మలినాలనంతా తొలగిస్తున్నట్టు చూడండి. ఒక పసుపు పచ్చని ఆస్ట్రల్ పిరమిడ్ మీ మణిపూరక చక్రం పైన ఏర్పడేట్టు చూడండి. ఎల్లో కలర్ పిరమిడ్, ఒకటి ఆస్ట్రల్ పిరమిడ్ ఎల్లో కలర్. ఆ ఎల్లో కలర్ పిరమిడ్ యొక్క పసుపు పచ్చని చైతన్యం అంతా ఆ 10 దళాలపై ప్రసరిస్తున్నట్టు చూడండి. ఆ 10 దళాలన్నీ పసుపు పచ్చ వర్ణంతో నిండుతున్నాయి. అది శుక్రగ్రహవాసుల చైతన్యము పసుపు పచ్చని కలర్లో ఉంటుంది. వారి చైతన్యం కూడా అక్కడ నిండేట్టు చూడండి. ఉపరితల లోకమైన ఇంద్రలోకంతో కనెక్ట్ కండి. సువర్ణ లోకం, ఎందుకంటే భూలోకము, భువర్లోకము, సువర్లోకము, 3వ లోకమైన సువర్ణ లోకంతో ఈ చక్రం అనుసంధానమైనది కాబట్టి ఇంద్రలోకపు ఎనర్జీస్ ఆహ్వానించండి. అక్కడ ఋషులు, మునులు ఎందరో ఉంటారు, వారి తపశ్శక్తిని స్వీకరించండి. అక్కడ భౌతిక శరీర ఆనందాల కోసం కూడా ఎన్నో నృత్యాలు, నాట్యాలు జరుగుతుంటాయి. ఆ భౌతిక శరీరంలో సక్రమమైన న్యాయ సంబంధమైన ఆనందాలు నిండాలని ఆ చైతన్యాలను స్వీకరించండి. భౌతిక శరీరములో కూడా కామికాని వాడు మోక్ష కామికాడు అన్నట్టు మనకు భౌతిక శరీర ఆనంద తత్వము ఉండాలి, ఆధ్యాత్మిక మధురానుభూతుల మా చైతన్యాలు ఉండాలి. కాబట్టి ఆ ఇంద్రలోకపు ఎనర్జీ స్వీకరించండి. అక్కడ రత్న ఖచ్చిత మణి మాణిక్య సౌరభాలు కూడా ఉంటాయి. వాటన్నిటి శక్తి చైతన్యాలు స్వీకరించండి. ఇంద్రలోకం అంటే స్వర్గలోకం. స్వర్గలోకం అంటే సదా సంతోష ఆనందకరమైన లోకం. ఆ ఎనర్జీస్ అన్ని స్వీకరించండి. బ్రహ్మాండంగా శక్తి స్వీకరణ జరుగుతుంది ఫ్రెండ్స్. 5 minutes. ఆ ఇంద్రలోకముతో మణిపూర చక్రానికి అనుసంధానం తీసుకోండి, కనెక్టివిటీ తీసుకోండి. అదంతా దేదీప్యమైన వర్ణాలతో అక్కడ ఇంద్ర నీలమణుల ఆ కాంతి చైతన్యాలన్నీ వస్తున్నాయి. అవన్నీ స్వీకరించండి. అలాగే మీ యొక్క మణిపూరక చక్రములోని అవరోధాలు, బ్లాక్స్ ఏదైతే సరికాని శక్తులు ఉన్నాయో అవి మీ పాదాల కింద ఉన్నటువంటి ఆ భూచక్రం కింద ఏదైతే అధోలోకమైనటువంటి సుతల లోకానికి వాటిని విడుదల చేయండి. ఉన్నత లోకాల నుంచి, ఊర్ధ్వలోకాల నుంచి శక్తిని స్వీకరించాలి. అధోలోకాలకు మన బ్లాక్స్ను విడుదల చేయాలి. కాబట్టి మన పాదాల కింద నుండి మన చక్రాలు దాటుకుంటూ ఆ సుతల లోకానికి మన బ్లాక్స్ అన్ని మీరు విడుదల చేయండి. సరికాని శక్తులన్నీ అధపాతాళానికి విడుదల చేయబడుతున్నాయి, సుతల లోకానికి. Two minutes, my dear friends.
చాలా బ్రహ్మాండంగా నడుస్తుంది ప్రాసెస్. తీసుకున్న చైతన్యాన్నంతా, శక్తినంతా మీ మొత్తం శరీరం అంతా వ్యాపింపజేయండి. మణిపూరక చక్రం నుంచి మీ యొక్క సమస్త భౌతిక శరీరం ఎంతైతే ఉందో ఆ శరీరం అంతా అణువణువున వ్యాపింపజేయండి. మొత్తం మీ శరీరం అంతా నిండుతున్నట్టు చూడండి. మీ పూర్ణాత్మతో కనెక్ట్ అయి ఆ దివ్య శక్తులన్నీ మీ శరీరం చుట్టూ రక్షణ వలయాలుగా, మీ ఆరా చుట్టూ రక్షణ వలయాలుగా మీ ఆరా లేయర్ అంతా నిండేట్టు చూడండి. మీ ఆరా అంతా శుభ్రంగా ఉండేట్టు చూడండి. మనం ఎందరో గురువుల, ఎందరో పిరమిడ్ శక్తుల, ఎన్నో వర్ణాల, ఎన్నో శక్తి చైతన్య స్వీకరించి అదంతా మీ చుట్టూ నిండేట్టు చూడండి. చాలా బ్రహ్మాండమైన ఎనర్జీ స్వీకరించిన మై డియర్ ఫ్రెండ్స్. లాస్ట్ 1 minute. రిలాక్సేషన్ ఇన్వైట్ చేసుకోండి. అనుకోండి, నేను ఆహ్వానించిన శక్తులు, చైతన్యాలు, గురు పరంపరలు, గురువుల యొక్క చైతన్యాలు ఇవన్నీ నా యొక్క మణిపూరక చక్రాన్ని, మనోమయ శరీరాన్ని చక్కగా యాక్టివేషన్ చేసినందుకు అందరికీ సంతృప్తితో నిండినటువంటి, సంపూర్ణ సంతృప్తితో నిండినటువంటి ధన్యవాదాలు, అందరికీ కృతజ్ఞాభివందనాలు తెలియజేస్తూ, తర్వాత మీ మణిపూరక చక్రము, మీ దేహము, మీ శరీరము అంతా మీకు మనోమయ శరీరం అన్ని సహకరించినందుకు ప్రతి భాగానికి, మీ శరీర మొత్తం అవయవాలకు కూడా మీరు ధన్యవాదాలు తెలుపుకోండి. రిలాక్సేషన్ ఎనర్జీస్ని ఆహ్వానించుకోండి. రిలాక్స్ కండి. లాస్ట్ 1 minute. శరీరాన్ని అంతా తేలికగా రిలాక్స్గా తెచ్చుకోండి. కొందరికి ఇంకా శక్తి చైతన్యాలు మెల్లిగా చేతులు విడిచి మెల్లిగా కళ్ళపై అరచేతులు మెల్లిగా బోర్లించుకోండి. చేతులు బెదిరించుకొని కళ్ళపై బోర్లించుకోండి. 5 4 3 2 1 0. మెల్లిగా చేతుల్ని తీసివేసి కళ్ళు నెమ్మదిగా తెరుస్తూ చేతులను చూస్తూ ఆనందంగా, సంతోషంగా ఈ జ్ఞానాన్ని ఇచ్చిన పరమగురు పత్రిజీ గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు, ఆత్మాభివందనాలు తెలుపుతూ క్లాస్ కట్టుకుందాం.